మనిషి సృష్టిలో అత్యంతం శుచిగా రచన చేయబడ్డాడు. దానికి తగినట్లుగా ఉంది తన దేహం. శుచి ఏమిటంటే ఇంకో దాన్ని చూచి ఇంకోటి సర్దుకునేటట్లు అనమాట. అది శుచి. ఒక చెడుని చూచి తప్పు అనుకుని మంచిగా తీసుకోవడం, లేదా ఒక పోలిక పోల్చుకొని ఉపమానము ఉపమేయం పోల్చుకొని తను తాను సవరించుకునేటట్లుగా. బయట సృష్టి ఎట్లా ఉంది, దేహం యొక్క సృష్టి కూడా అట్లాగే ఉంది. శౌచే అని, స్నానం అంటే శౌచము అని. ఈ స్నానం చేయటం కూడా అటువంటి ఉపమానంలో ఒకటి. ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే మనకున్న దేహం తన్ను తానే శుచి చేసుకుంటుంది, చేసి మనకు ఉపమానంగా బోధ చెప్తుంది. అది అర్థం చేసుకుందాం. మనం తినే అన్నం పాలైనా సరే ఏదైనా సరే దానికి పొర పదార్థం ఉంటుంది, ఫైబ్రస్ మెటీరియల్ అంటారు. ఆ పొర పదార్థంతో కలిసిపోయి ఉంటుంది. అంటే పిండి పదార్థం బియ్యంలో, గోధుమల్లో పిండి పదార్థం కొంచెం ఉంటుంది, ఎక్కువగా ఐరన్ ఉంటుంది, విటమిన్లు కొన్నిట్లో అట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. అవి మన కంటికి కనిపించవు, భౌతికమే. విడిగా తీసి కనిపించేటట్టుగా కూడా మనకు ఉండదు. సృష్టి చేసిన గొప్ప న్యాయం అది. అది ఉండి అది ఏం చేయాలంటే పచనం చేసి తీసుకోవాలి. ఈ తీసుకోవటం అన్న పదాన్ని ఇప్పుడు సైంటిస్టులు చాలా స్పష్టంగా ఉంటారంటే రక్తంలోకి తీసుకోవటం. అంటే ఇప్పుడు ఈ తిన్న అన్నం లోపలికి పోతే జీర్ణమైన తర్వాత ఈ పొర పదార్థాన్ని వేరు చేసి దాన్ని మనం మలంగా నెట్టేస్తుంది. దానిలో ఉన్నటువంటి ఆహార పదార్థం అంటే ఈ పిండి పదార్థము, ఐరన్, ఇంకా మాంసకృతులు, ఈ విటమిన్లు, వీటినన్నిటినీ రక్తంలోకి పంపిస్తుంది. ఇక్కడ మనకు ఒక వాల్వ్ ఉంటుంది, ఇలియోసికల్ వాల్వ్ అని ఉంటుంది, అది వెంటనే తీసేస్తుంది. దీన్ని మనం పచనం అంటాం, లేకపోతే జీర్ణం చేసుకోవటం అంటాం. ఈ జీర్ణం చేయడం అనేటటువంటిది లోపల దేహంలోనే జరగాలి. బియ్యాన్ని బాగా పిండి చేస్తే ఆ పిండిలో కూడా మనకు కనిపించదు. పిండిలో ప్రతి అణువులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, తర్వాత పొర పదార్థం ఉంటుంది. పాలల్లో కూడా అట్లాగే ఉంటుంది. అంటే బయట ఆ పని మనం చేయలేము కనుక లోపల ఆహారం మిగిలిన తర్వాత జీర్ణశక్తి వల్లనే జరుగుతుంది. అందుకనే ఈ విషయాన్ని చెప్పడానికి పాణిని మహర్షి ఏం చేశారంటే ఆ పొర పదార్థాన్ని మలం అన్నాడు. మలం అంటే మలధారణే అని, ధారణ చేస్తుందట. అంటే తినే ఆహారాన్ని, అంటే రక్తంలోకి తీసుకోగలిగిన ఆహారాన్ని అది ధారణ చేసి పడుతుంది. ధారణ చేయడం అంటే ఆ పదం ఎట్లా ఉంటుందంటే నువ్వు చెప్పి నేను ధారణ చేశానని, భావాన్ని ఎట్లా ధారణ చేసా ఉంటాము అట్లాగూ ధారణ చేసి పట్టి పెడుతుంది అనమాట. ఆ పట్టి పెట్టింది లోపలికి పోయి ఏం చేస్తుంది, ఎక్కడ దాకా పోతుంది, పట్టి పడుతుందంటే ఈ వాల్వ్ వచ్చేదాకా. మొత్తం పొట్టలో జీర్ణం అవుతుంది, పై పొట్ట అంటే ఆ తర్వాత కింద ఇక్కడ జీర్ణం అవుతుంది. అంత జీర్ణమై వేరు చేసేదాకా పట్టి పెడుతుంది. అప్పటికి వేరైపోయి రక్తంలోకి వెళ్ళిపోతుంది. అది ఇంట్రావెనస్ ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా అనమాట. అట్లా అవుతుంది.
అట్లాగే ఇది ఉపమానం ఎట్లాగంటే బయటదంతా బయట, ఇది లోపల. ఇదంతా బయట, మనస్సు లోపల అంటాం. అంటే తేడా ఏమిటంటే బయట అంతా కూడా భౌతికం, కంటికి కనిపించేది. మనస్సు కంటికి కనిపించేది. దీనిలో మనం కంటికి కనిపించని విధంగా ఒక నీతిని తీసుకుంటాం మన జీవితంలో. మిగతంతా విషయాలన్నీ వదిలేస్తాం అన్నమాట. ఏ విషయాల్లో మనం ప్రవర్తిస్తున్నామో ఆ విషయంలో విషయ దృష్టి అవుతుంది, విషయం అవుతుంది, విషయం వెళ్ళిపోతుంది. కానీ విషయంలో నుంచి మనం తీసుకున్నటువంటిది, గ్రహించగలిగినటువంటిది ఉంటుంది. ఇది కంటితో కనిపించదు, విషయం కనిపిస్తుంది. ఇద్దరు కొట్టుకుంటుంటే వీడి కోపం వచ్చింది, వాడికి కోపం వచ్చింది, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఆ వాడి కోపము, వాడు కొట్టుకోవటము, ఇదంతా మనకు దృశ్యంగా కనిపిస్తుంది. వాడు కొట్టుకుంటుంటే ఎంత మనకు భయం వేస్తుంది అనుకుంటాం. అప్పుడు ఇంకో మనిషి వచ్చి ఎందుకు కొట్టుకుంటారు అని చెప్పి ఇంకోడు పోలీసు వాడు వచ్చి కొట్టాడు ఇద్దరిని. అది మనకు కనిపిస్తుంది. కానీ అంటే పోలీసు వాడు బెదిరించాడు. ఇంకోటి వచ్చి నెత్తిగా చెప్పి ఆయన కొట్టుకుంటే ఏమవుతుంది, నువ్వు రెచ్చిపోయినావు, వాడు రెచ్చిపోయినాడు, మీరందరూ కూడా ఉద్రేకంతో వెళ్ళిపోతారు, అట్లా ఎందుకు వెళ్ళిపోతారు, ఏమైంది కనుక అని ఏదో సముదాయించాడు. ఇది కూడా ఒక విశేషం. అట్లా అంటే ఒక విషయాన్ని లోకంలో లోకం తీరుగా సమస్యపరచు, భయపడిపోవచ్చును, లేకపోతే మంచి మాట చెప్పి తీసేయచ్చును. అట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి మనం అభౌతికం అంటే కంటికి కనిపించదు. కంటికి కనిపించకుండా చేసే మనస్సు అది తీసుకుంటుంది. మనస్సు అంటే భౌతికం కాదు. ఆ తీసుకున్నటువంటిది మనస్సు ఏం చేస్తుందంటే అది అభౌతికంగా తీసుకొని అట్లాగే నిలుపుకొని విడిచిపెట్టిపోయేటప్పుడు వెళ్ళిపోతుంది. మనం ఏం చేసినా కూడా మనస్సుతో అనుకొని చేస్తాం. అనుకోవటం అనేది ఏమో కంటికి కనిపించదు, చేయటం కనిపిస్తుంది, కంటికి కనిపిస్తుంది. ఈ అనుకొనుట అన్నటువంటి విషయం ఎట్లా ఉంటుందంటే ఆధారంగా, కంటికి కనిపించని అనుకొనుట ఆధారం, చేసే పనంతా కూడా. అయితే ఆ పనిలో అన్నిట్లో కూడా మనం అనుకోవటంలో దాన్ని ఎట్లా అవుతుందో, నేను ఇట్లా అనుకున్నా ఇట్లా చేశా, అది చేసింది ఏమైంది, చెడింది. అంటే అది ఎందుకు చెడింది, అనుకోవటం చెడింది కనుక అది చెడింది. బాగా చేయగలిగాడు, ఎందుకు, అనుకోవటం బాగా అనుకున్నాడు కనుక చేశాడు. ఎవరిని అనుకున్నాడు, తననే అనుకున్నాడు. తను తెలివి అంటారు. తెలివిని చక్కగా బయట పెడితే పని చక్కగా జరుగుతుంది. అంటే చక్కగా జరగటం అంటే బయటికి చెడదు, లోపలికి చెడదు. ఇహపరము అంటారు లోకంలో. ఇహపరం అంటే ఇహం అంటే ఈ లోకంలోకి ఇప్పటికీ సరిగా ఉంటుంది. తర్వాత ఆ విషయం వెళ్ళిపోయినప్పటికీ తాను ప్రశాంతంగా. ఇది పరం. తను తీసుకుపోతాడు. మనస్సులో తీసుకున్నదేమో తీసుకువెళ్తాడు, బయటదేమో బయట వదిలేస్తాడు. అది ఉపమానం. తిన్నన్నం ఎట్లాగైతే అన్నము లోపలికి పోయేటప్పుడు మనం ఇప్పుడు ఎట్లాగైతే మలంగా వెళ్ళిపోతుందో, ఇది మలంగా బయటకు వెళ్ళిపోయింది. కానీ తినేటప్పుడు అది అన్నంగా, మనం తిన్న అన్నంగా ఉంది. ఆ అన్నమే మలం వెళ్ళిపోయింది. అంటే అన్నం మలం వెళ్ళిపోయిందని చెప్పుకోవడం వేరు, మలమునే తిన్నామంటే. అయితే అది మలం ఎప్పుడైంది, జీర్ణం చేసి పక్కకు వెళ్ళినప్పుడు. అట్లాగే విషయం ఎప్పుడవుతుంది, విషయాన్ని మనం తింటున్నామంటే, విషయాలతో ప్రవర్తిస్తున్నామంటే, అక్కడ పనిచేస్తున్నామంటే దాన్ని విడి చేసేసి మనకు కావాల్సిన మనం తీసుకున్నాం. రక్తంలోకి ఎట్లాగైతే అన్నం తీసుకున్నామో అట్లాగే విషయంలో విచారణ చేసుకొని, వివరణ చేసుకొని అక్కడ మన అనుభవాన్ని మనం తీసుకున్నాం. అది అంత గొప్ప అర్థం. అది ఉపమానము. తినే అన్నం ఉపమానం, ఇది ఉపమానం. తినే అన్నంలో ఎట్లాగైతే పొర పదార్థం ఇది ఎట్లా ఉంటుందో అట్లాగే మనం చేసే ప్రతి విషయం అంతా కూడా పొర పదార్థం. మన విషయాలు, సందర్భాలు ఏమొస్తాయి అన్నీ పొర పదార్థమే. దానిలో మనం ఎవరికి వారు విచారించి ఒకే సందర్భంలో 10 తీర్లు వాళ్ళు ఉంటే కూడా, ఇప్పుడు మీరు 10 మంది కూర్చున్నారు, 10 మందిలో కూడా 10 తీర్లుగా అర్థం చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు అన్నం మీ రక్తంలోకి వెళ్ళేది, మీ గ్రహింపులోకి వెళ్ళేది అట్ట. ఏది పెరుగుతుందంటే చేయగా అది పెరుగుతుంది. కానీ ఉపమానంలో చేయగా రక్తం ఏం పెరగదు.
తినే అన్నంలో చేయగా రక్తంలో పంపించిన రక్తం ఏం పెరగదు. కానీ మనం చేయగా మన మనస్సు పెరుగుతుంది, వృద్ధి అవుతుంది అని మనం అనుకుంటాం. అట్లాగే సంస్కారం పెరుగుతుంది. ఒక్కొక్క మనిషి సంస్కారం పెరుగుతుంది. ఆ ఎట్లా పెరుగుతుందంటే మళ్ళీ ఇంకో జన్మకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ సంస్కారం. కనుక ఈ ఉపమేయంగా చూసుకొని లోపల ఎట్లయితే లోపలికి పోయి పచనం అయిపోయిన తర్వాత దాన్ని బలంగా వదిలేస్తున్నాము అంటే అర్థమైనప్పటికీ మళ్ళీ మనం తీసుకోకూడదు. అది తీసుకుంటే అవి మురిగిపోయింది. అది ఎట్లాగో అట్లాగే విషయములన్నీ కూడా తనకు మురిగిపోయినాయి, వెళ్ళిపోయినాయి. అన్నీ ఎక్కడికెక్కడ విషయాలన్నీ పోయినాయి. తను మాత్రం మనస్సు నిలుపుకున్నాడు. అవునా? అందువల్ల ఇది మనం బాగా తెలుసుకోవాలి. తెలుసుకొని స్నానం చేసే చోట కానీ మలం విడిచే చోట కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. దాని దగ్గర చాలా శుచిగా ఉండాలి. మరి ఎందుకు ఉండాలి అంటే అది తనకు అనాత్మ. ఎట్లాగైతే విషయాలని మళ్ళీ మనం వెనక్కి చూడము, అట్లా విషయాలు వెనక్కి చూస్తామా? గతం నాస్తి లేదు, వెళ్ళిపోయింది. చిన్నప్పుడు వెళ్ళిపోయింది. బాల్యం, శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం అన్నీ వెళ్ళిపోయినాయి. కానీ తాను ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంటున్నాడో అవి మనం ఎట్లా తీసుకోలేము, అట్లా ఇది కూడా తీసుకోలేము. ఎట్లా ఇది మనం విడిచిపెట్టింది మురుగవుతుందో అది కూడా మురిగి. దాన్ని అనాత్మ అన్నారు. నేను కాదు. ఆత్మ అంటే నేను, అనాత్మ అంటే నేను కాదు. గడిచిన విషయాలు నేను కాదు. ఎట్లాగో అట్లా అంత దూరంగా ఉంచాలి. ఎంత దూరంగా ఉంటే భగవద్గీత యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం. ముందుకు పోయిన వాడు మళ్ళీ వెనక్కి ఎట్టపోడు. అట్లాగే ఆ మలమును తాను విడిచేసేటట్టుగా ఉన్నారు. అందువల్ల అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఉండాలంటే దేహాన్ని శుద్ధి చేసుకోవడంలో మనం ఊరినట్టు వచ్చేసి ఇక్కడ లెటర్ ఉంది, ఇక్కడ స్నానం చేసేసి లెట్రిన్ పోయి అక్కడెక్కడో ఇంకోటి లోపల ఇంట్లో బాత్రూమ్ ఏం చేస్తాడు, ఊరిని కాలు కడుక్కుంటాడు, వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు కరోనా ఎట్లా వస్తుంది, ఎట్లా ఉంటుందో అక్కడ మనం పట్టుకున్న మురికి ఊరికే కాలు కడుక్కున్నంత మాత్రం చేసి వెళ్ళిపోతుందంటాం. చాలా తప్పది. ఎందుకంటే దాన్ని శుభ్రం చేసుకోవడం చాలా విశేషంగా ఉంటుంది. పురుగులు ఎట్లాగైతే ఒక పువ్వు మీద వాలి మళ్ళీ ఇంకో పురుగు మీద వాడుతుంది, ఇంకొక పువ్వు మీద వాడుతుంది. దాని కాళ్ళకి ఈ పురుగు యొక్క పొప్పుడు అంటుకొని అవతల పెట్టి రాలేటప్పుడు ఈ పొడిని తీసుకెళ్ళి దానిలో పెడుతుంది. పరాగ సంపర్కం అంటారు. కొన్ని దీనికి దానికి ఆ సమానం పురుగుల చేత అవుతుంది. ఈ రెండు కలవు, పురుగుల చేత అవుతుంది అన్నమాట. అట్లాగే మనం కూడా మోస్తుంటాం. మురికి ఎక్కడి నుంచి వస్తుంది మనకు అర్థం కాదు భౌతికంగా. అట్లాగే దానికంటే పెద్ద మురికి ఏమిటంటే అక్కడ విడిచినది యొక్క స్వరూపము, అంటే విషయం యొక్క స్వరూపం వెళ్ళిపోయిన స్వరూపం గురించి ఏడుచుకుంటూ కూర్చుంటే వస్తుందా? ఏడుచుకుంటూ కూర్చుంటే రాదు. అది మనకు తెలియాలి. అందువల్ల దాన్ని విడిచేసాం, అయిపోయి శుద్ధిగా తాను బయటకు వచ్చాడు అన్న అంశాన్ని జీవితంలో అభ్యాసం చేయాలంటే బయట ఇటువంటివి చాలా బాగా మనం అనుష్ఠానం చేస్తే కానీ మనం చేయలేం. అందుకు చెప్తుంది దీన్ని అనుష్ఠానం చేయటం ఉంటేనే బ్రాహ్మణం అంటే ఎదగటం. బ్రాహ్మణం అంటే ఎదగటం. బృహి వృద్ధం, తన శుచి ఎదగాలి. ఎదగటమే బ్రాహ్మణం. బయటగా అనుసరించుకుంటూ ఎదగటం అన్నమాట. ఇప్పుడు అందువల్ల ఏం చేయాలి అంటే అక్కడ నీళ్లు ఉంటే నీళ్ళు కాళ్ళు కడుక్కొని పక్కకి అక్కడ కొళాయో ఏదో ఉండాలి, అక్కడ పెట్టుకొని చేతులు కాళ్ళు ఇట్టాగే మళ్ళీ కాలు కింద పెట్టకూడదు. ఎందుకంటే అదేమో లెట్రిన్, ఇదేమో బయటకు వచ్చేసాము. బయటకు వచ్చినప్పుడు ఇదే కాళ్ళు పూర్తి కాళ్ళు పెడితే ఈ కాళ్ళు పెట్టకుండా ఎట్లా రావాలి అంటామా? అందుకని దగ్గరగా ఉండి కాళ్ళు ఇట్లా పెట్టాలి, వేళ్ల మీద మూల మీద. వీళ్ళకట కనిపిస్తుంది. ఉండవు, ఇట్లా పెట్టాలి.
ఇక్కడ 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 ఇదంతా కింద అట్ట రావాలి. వేసుకుని అక్కడ కాళ్ళు కడుక్కుని ముందు కాళ్ళు కడుక్కోవాలి, నీళ్ళతో కొళాయి నీళ్ళతో కడుక్కొని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ సబ్బు పట్టించాలి, ఈ కాలు మీద కూడా సబ్బు పట్టించాలి. వేసి ఒక కాలుని దీని మీద వేసి అరికాలు రుద్దుకోవాలి, ఈ కాలు దాని మీద వేసి అరికాలు రుద్దుకోవాలి. అందులో అట్లా రుద్దుకున్న తర్వాత మనం ఏం చేస్తుంటాం, ఇన్ఫెక్షన్ అంటారు ఈ రోజులో. ఇన్ఫెక్షన్ వచ్చిందని చాలామంది ఉంటారు. అంటే ఏదో దాంతో మనం పోయి తగులుకున్నాం అనమాట, అట్లా వస్తుంది. అందుకని ఏం చేయాలి, కొళాయి కూడా నేరుగా ఈ చేతులతో ముట్టుకోకూడదు. ఎందుకంటే ఈ ఒక చేతితో మనం కడుక్కుని ఉన్నాం, మలం అయితే వదిలిపోయింది కానీ మలం యొక్క ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఎట్లాగైతే అన్నం ఆహార పదార్థంలో మనకు కనిపించకుండా మనం తీసుకోగలిగిన ఆహారం ఎట్లా ఉందో, ఒకప్పుడు దాన్ని వేరు చేసిన తర్వాత ఎంతగా వేరు చేస్తుందంటే ఆ వేరు చేసినటువంటి స్వరూపంలో కూడా ఇన్ఫెక్షన్ అంతగా ఉంటుంది. అంటే అప్పుడు మనం గుర్తించాల్సింది ఎట్లాగంటే అది ఎంత వేరు చేసిందంటే అన్నంలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేంతగా చేసి అప్పుడు రక్తంలో పంపించింది. అది అంతా ఎక్కడి నుంచి ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చేంత ఎక్కడి నుంచి మలంలో ఉంది. ఒకటి నీళ్ళతో కడిగినంత మాత్రం చేతపోదు. చాలామందికి జిడ్డే తెలియదు. చేతికి జిడ్డు ఉంటే నీళ్ళతో కడుక్కుంటారు, అన్నం తినగానే చేతులు కడుక్కుంటారు. చేతులు కడుక్కుంటే జిడ్డు పోదు, అన్నం మీద కానీ జిడ్డు పోదు. చేతులు కడుక్కుంటున్నా తిన్న తర్వాత సబ్బు కడుక్కుంటేనే పోతుంది, జిడ్డు పోవాలి. ఆ జిడ్డు అంటే తెలియదు, జిడ్డే కనిపిస్తుంటే మనం పట్టుకుంటే తెలుస్తుంది. అటువంటిది ఇన్ఫెక్షన్ తెలియటం చాలా ఉంది. కనుక ఏం చేయాలి, కొళాయి పట్టుకుంటే కూడా ఈ కొళాయి ఇట్లా ఉంటుంది అనుకోండి, దీన్ని మనం మామూలుగా ఇటు తిప్పుతాం, అట్లా తిప్పకుండా ఇట్లా. అంటే మనం ఆ లెట్రిన్లో కాస్త అవన్నీ ముట్టుకోకుండా చేసిన దాన్ని ఆ పైపులు పెట్టుకున్నా సరే, బకెట్ పెట్టుకున్నా సరే, మగ్గు పెట్టుకున్నా సరే, దాంతో అట్లా నెమ్మదిగా కొట్టి తెరవాలి. తీసిన తర్వాత అన్నం చేయగడుక్కున్న తర్వాత అప్పుడు దీనికి ఈ కాళ్ళు కడుక్కొని ఇట్లా ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ చెయ్యి కూడా అట్లాగే. ఈ చెయ్యి మనం ఏం చేయలేదు, ఒకటే అక్కడ నీళ్లు పట్టుకున్నాం కనుక ఈ చేతులు కొళాయి కింద కడుక్కొని ఈ చేతికి మళ్ళీ సబ్బు పెట్టాలి. ఈ చేతి సబ్బు కట్టుకేటప్పుడు కూడా మనం కడుక్కునేటప్పుడు ఎక్కువ ఈ వేరు ప్రయోగం చేస్తాం, అవునా. ఇక్కడ ఈ వేళ్ళు కూడా ఉంటాయి, దీనికి సబ్బు పట్టించాలి. ముందు ఒకసారి సబ్బు పట్టించి చేసుకొని ఆ తర్వాత మళ్ళీ సబ్బు పట్టించుకొని మనం మల పెడిసిన చోట సబ్బు పెట్టి రుద్దుకోవాలి. సబ్బుతో రుద్దుకున్న తర్వాత అప్పుడు దీన్ని కడిగేసేయాలి. మళ్ళీ అదంతా ముట్టుకున్నాం కనుక రెండోసారి మళ్ళీ సబ్బు పెట్టి అప్పుడు కడగాలి. అప్పుడు కానీ చెయ్యి శుద్ధి కాదు, అవునా. ఆ తర్వాత లెటిన్లో మనం అక్కడంతా పనిచేసాం కనుక బయటకు వచ్చినప్పుడు కాళ్ళవిని కడుక్కున్న తర్వాత నోరు కూడా కడుక్కోవాలి. ఎందుకంటే మనం పట్టి పెట్టుంటాం, గబుక్కున లెట్రిన్ పోయిన తర్వాత మింగటం అంటుంటుంది, ఏం చేయకూడదు. ఎందుకంటే ఈ నోరు ఎటువంటిది అంటే బయటకి లోపలికి ఒక మధ్యలో సంధానం. అది లోపలంత శుభ్రం కాదు, బయటంతా అశుభ్రం కాదు. కానీ తనకు తాను ఏం చేస్తుంది, మరి ఈ లాలాజలం ఊర్చుకుని చేస్తుంది కనుక జిగురు వస్తుంది, పాచి వస్తుంది. కనుక ముందు నోరు కడుక్కోవాలి. ఆ నోరు కడుక్కోవటం కూడా ఎట్లుండాలంటే దంతములు రుద్దుకొని 2 మాటలు లోపల బయట లోపల రుద్దుకొని మళ్ళీ నీళ్లు పోసి అంగిలితో 2 వేళతో అనుకొని అప్పుడు ఉమ్మేసి
కడిగేయాలి. 2 మాటలు కడుక్కోవాలి. చిగురు 2 మాటలు, అంగిలి 2 మాటలు కడుక్కొని ట్యాంక్ నీళ్ళతో నోరు కడుక్కున్న తర్వాత, ట్యాంక్ నీళ్ళు ఎట్లయినా శుభ్రం కాదు కనుక ఉమ్ముతో మళ్ళీ కడుక్కోవాలి. ఎట్లాగంటే అని తీసుకుంటే ఉమ్మేయాలి. 2 మాటలు 3 మాటలు మరొక చక్కగా నీరు నారికంతా శుభ్రం చేసుకుంటూ వచ్చిందని నమ్మకం ఉన్నంత వరకు తీసుకుని మళ్ళీ నోట్లో ట్యాంక్ నీళ్ళు పోసుకోవాలి. ఆ తర్వాత మనం స్నానం చేయడానికి మొదలుపెట్టాలి. స్నానం చేసేటప్పుడు కూడా ఒక కొత్తగా నీళ్లు తలస్నానం చేయకుండా మనిషి మాత్రం శుచివాడు. ఇది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవడంలోనే ఉంటుంది. ఇప్పుడు తలస్నానం చేస్తే అది వస్తుంది ఇది వస్తుంది అని లోకంలో అంత పెద్ద నానుడి. ఆడవాళ్ళకి మరీను. మేము ఉంటే అవసరమైతే తల జుట్టు ఉంటే ఏమవుతుందంటే జుట్టు తీసేసి తలస్నానం మాత్రం చేయాలి. అట్లా అనాత్మ వస్తువు దీనికి వెళ్ళి అంటే ఆ చోటికి నెట్టిన చోటికి వెళ్ళి మళ్ళీ శుభ్రం చేసుకోకుండా బయటకు వచ్చి ఎట్లా ముందు దేవుడికి పూజ సత్రంగా వేరే సంగతి నువ్వు ఎట్లా తింటావు, ముందు ఎట్లా వండుకుంటావు, ఎట్లా ఇన్ఫెక్షన్ అవుతుంది దీని మీద. ఆ భావం అట్లా ఉండాలి. ఇది భావమే. గాలిలో ఎట్లా ఉంటుందంటే బాత్రూంలో అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నప్పుడు ఒకటి కానీ అక్కడ గాలి ఒకటి ఇక్కడ గాలి ఒకటి అంటారు. గాలి ఒకటే అయినప్పటికీ కూడా మన దృష్టి అక్కడి నుంచి బయటకు వచ్చామంటే అది వేరు ఇక్కడికి వేరు వచ్చాం. మనం ఎట్లాగైతే అంత శుభ్రం చేసుకుంటున్నాం అట్లా తలస్నానం చేయాల్సిందే, వేరే ఉపాయం లేదు. అయితే మనం ఏం చేస్తాం, ఏదైనా పూజ గీజ ఉంటే తలస్నానం చేస్తాం, పూజ లేకపోతే స్నానం చేయము. అప్పుడు ఏం చేస్తాం, స్నానం చేయకుండా ఇల్లంతా ముట్టుకున్నాడు అంతా చేశాడు, ఆ ఒక్క రోజున మాత్రం మళ్ళీ చేసేప్పటికి అదంతా శుచి అయిపోతుంది. అంటే ఇంకేం కాలే. తలస్నానం చేయాలి. తలస్నానం చేయడంలో మరొక రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే లెట్రిన్ పోవడానికి బయటకు వెళ్ళేవాళ్ళు. బయటకు వెళ్ళి అక్కడ ఏట్లోనో ఎక్కడోనో స్నానం చేసేవాళ్ళు. ఆ ఏట్లో స్నానం చేసేటప్పుడు ఎట్లుంటుందంటే ఏట్లో దిగేటప్పుడు ముందు కాళ్ళతో దిగుతాం. కాళ్ళతో దిగితే ఈ వేడంతా ఈ ఒంట్లో వేడంతా మెదడుకి ఎక్కుతుంది. ఆ మెదడుకి ఎక్కిన తర్వాత అప్పుడు మునుగుతారు. ఆ మునిగినప్పుడు చల్లారు. వీళ్ళు ఏమంటారంటే ఈ వేడంతా పైకి ఎక్కింది అంటారు. ముందు వేడి పైకి మెదడుకు ఉంటుందా కిందకి ఉంటుందా చెప్పండి. ఏది చల్లబడింది అంటే ముందు ఏది చల్లబడుతుంది, మెదడు చల్లబడుతుందా దేహం అంతా చల్లబడుతుందా? మెదడు. అవునా? అది కొత్తగా ఈవేళ దాంతో పట్టుకొచ్చారు. ఇప్పుడు మన స్నానం అక్కడేమో బాగా దీనిలో చెరువులో స్నానం చేశారు, తర్వాత బావిలో తోడుకొని స్నానం చేసేవాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కొళాయిలో స్నానం చేస్తున్నాం, లేకపోతే మగ్గు పట్టుకుని స్నానం చేస్తున్నాం. మరి దీనిలో స్నానం చేసినా ముందు దీని నుంచి పోసి అట్ట పోసుకుంటాడా, లేకపోతే పైనుంచి ఇంటి కింద పోసుకుంటాడా? పైనుంచి పోసుకోవాలి. మన వాళ్ళు అప్పుడు ఏమంటారు, కొత్తగా వచ్చింది ఏంటంటే అవి పడిపోతావు నీకు తెలియదు, ఇక్కడ పైరిపోతాయి, ఇవన్నీ కూడా ఆయన కొత్తగా చెప్తారు. అంతేగాని మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే ఇది ఇదివరకే వేడిగా ఉంది. ఈ లోపల దాని ఫంక్షన్గా ఇది వేడిగా ఉంది. ఈ వేడిగా ఉన్న దానికి ఇదంతా చేసినప్పుడు ఈ వేడంతా దానికి వచ్చింది. ఇదివరకే వేడిగా ఉంది. ఇదివరకే వేడిగా ఉన్న దాన్ని పైదాకా తీసుకెళ్తే ఇదంతా వేడికి వచ్చేటప్పుడు ఇదంతా పొంగుతుంది. ఇంకా కొంతమందికి చాలా ఆలోచన చేసేవాళ్ళకి నెత్తి మీద తల వేడిగా ఉంటుంది. ఎప్పుడు అంత అసలే వేడిగా మామూలుగా ఉండాలి. ఆ వేడికి ఇంకా ఎక్కువ వేడిగా ఉంది. మరి ఇదంతా చేసుకుంటూ వస్తుంటే ఇదంతా చల్లబడుతుంది, ఈ వేడి పైకి ఎక్కుతుంది, కుంపట్లాగా తయారవుతుంది. అవునా? కనుక ఏం చేయాలంటే తడి చేత్తో ఒకసారి ఇదంతా తడి చేత్తో ఒకసారి చేసినప్పుడు మనకే తెలుస్తుంది. కొంతమంది వేడి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తెలియదు మనుషులకి. అప్పుడు చల్లబడుతుంది. అప్పుడు నెత్తి మీద పోసుకోవాలి. నెత్తి మీద ముందు పోసినప్పుడు ఏమవుతుందంటే ఇది చల్లబడుతుంది. ఆ చల్లబడిన తర్వాత ఏమవుతుంది, ఈ చల్లబడిన దాని మీద ఈ వేడెక్కి నీళ్ళు పోసుకుంటుంటే ఈ వేడి ఎక్కినప్పుడు కూడా ఈ చల్లబడి ఉంది కనుక ఏం కాదు.
అంటే వేడి ఎటుపోతుంది, చల్లదనానికి పోతుంది. ఇప్పుడు వేడి మనం ఏం చేస్తాం, ఇక్కడి నుంచి పోసుకుంటూ పోతుంటే వేడి ఎక్కడికి పోతుంది, వేడి మీదకి పోతుంది. అప్పుడు వేడి అధికం అవుతుంది. నీళ్ళు పోసుకొని స్నానం చేసేటప్పుడు చక్కగా ఎక్కడెక్కడ గుంటలు ఉంటాయో చూసుకొని అవన్నీ గుంటలు వాటికన్నిటికీ సబ్బు పట్టించాలి. ఊరినే ఇట్లా సబ్బు తీసుకొని చెట్టు కాసి అనుకొని మళ్ళీ సబ్బు తీసుకుని ఇట్లా కాదు, సబ్బు చేతిలో పట్టుకొని రుద్దాలి. సబ్బు చేతిలో పట్టుకుని రుద్దాలి. ఇట్లయితే ఈ మూలలన్నీ ఉంటాయి, ఈ మూలలన్నీ ఉంటాయి. అసలు ముందు ముక్కు కడుక్కోవాలి. నోరు స్నానం చేసి వచ్చిన తర్వాత, లెట్రిన్ పోయి వచ్చిన తర్వాత నోరు కడుక్కున్న తర్వాత, స్నానం ముందు చేసేసిన తర్వాత ఇట్లా ఏదో సబ్బు అంతా రుద్దుకొని, ఆ తర్వాత సబ్బు రుద్దుకున్న తర్వాత ఇట్లా అంటే కూడా ఆ సబ్బు దీనికి తొందరగా పోదు. అప్పుడు ఏం చేయాలంటే, సబ్బు రుద్దుకున్న తర్వాత సబ్బుని బాగా రుద్దేసి సబ్బు పులుముకోవాలి, రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత ఏం చేయాలంటే, కొళాయి ఉంటే షవర్ ఉంటేనేమో సన్నడి దార బొట్టు పడేటట్టుగా తడి తీసుకుంటే ఆ తడి మీద మళ్ళీ ఒకసారి రుద్దాలి. లేకపోతే ఏమిటంటే ఇదివరకు సబ్బు పట్టుకున్నది కనుక రుద్దితే జారిపోతుంది. షవర్ లేదనుకోండి, లేకపోతే కాసి నీళ్ళు చల్లుకొని రుద్దుకోవాలి. అటు నీళ్ళు చల్లుకొని మళ్ళీ రుద్దుకోవాలి. మళ్ళీ బాగా రుద్దుకుంటే అప్పుడు తర్వాత నీళ్ళు పోసుకొని ఆ సబ్బంతా వదిలించాలి. ఇప్పుడు ఏమైంది, లెట్రిన్కి పోయి వచ్చిన తర్వాత దీన్ని శుభ్రం చేసి, ఆ శుభ్రం చేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ అప్పుడు మళ్ళీ నోరు కడగాలి. అదేనా, ఒంటికి సబ్బెట్టి తీసాం, మళ్ళీ నోరు కడగాలి. నోరు కడిగిన తర్వాత ముక్కు కడుక్కోవాలి. రోజుకు ఒకసారి అయినా స్నానం చేసిన ముక్కు కడగాలి. ఎట్లా కడగాలంటే నీళ్లు కాసిన ఇట్లా పోస్తే దీన్ని కడుగుతుంది, చేసి వేలుతో కలకాలి. మళ్ళీ నీళ్ళు పోసి కలకాలి. ఆ కలికిన తర్వాత ఏమవుతుందంటే లోపల పక్కులు గీకలు ఏమైనా ఉంటే అది మెత్తబడుతుంది. అట్లా 2 మాటలు చేసుకోండి. చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, ఇది పెట్టి అంటే గాలి ఈ లోపల ఉన్నంత దాన్ని తీసేస్తుంది. మనకు తెలుస్తూ లోపల చీవులు ఉంటే కూడా పోతుంది. ఆ మూల ఎక్కడ ఉంటుంది, ఇక్కడ మూల ఉంటుంది, ఇక్కడ చీమలు ఉంటుంది. అది అట్టగే వదిలేసాం అనుకోండి, పక్కులు అయిపోతుంది, ఎండిపోతుంది అన్నమాట. ఒకసారి ఆ తర్వాత మళ్ళీ దీని తేడా ఉంటుంది చేసి అప్పుడు మళ్ళీ కడుక్కుంటే అప్పుడు ఇది అంటే ఏమిటి, ఇప్పటికి లెట్రిన్ పోయి వచ్చిన తర్వాత ఒకసారి నోరు కడుక్కున్నాం, స్నానం చేసిన తర్వాత ఒకసారి నోరు కడుక్కున్నాం, ముక్కు కడుక్కున్నాం. ఆ తర్వాత ఏం చేయాలంటే మారునీళ్ళు పోసుకోవాలి. అప్పుడు శుభ్రం అయిన తర్వాత నీళ్ళు, ఆ నీళ్ళు ఎట్టుండాలి, బకెట్తో పట్టుకుని నీళ్ళు పట్టుకుని చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మళ్ళీ బకెట్ని తొలిచాం. ఆ తొలిచేటప్పుడు ఎట్ట పట్టుకున్నాడు, దానికి శుచి కాలేదుగా, శుచి కాకుండా చేశాడు. అందుకని ఏం చేయాలి, ఇప్పుడు కొళాయిలు ఉన్నాయి కనుక ఒక షవర్ పెట్టించుకుంటే పైనుంచి ఇట్లా పడాలి. ఆ షవర్ పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఆ చిల్లులు పడతాయి. ఆ చిల్లులు ఇట్ట పెడతాడు, ఇట్ట పెడితే మొహానికి కొడుతుంది. అట్లా కాకుండా తీసుకొచ్చి అట్లా ఉంపెట్టుగా పెడితే నెత్తి మీద నుంచి నెత్తి నుంచి పడితే ఒంటి నిండా పడతాయి. సన్నడి దారితో నెత్తి మీద పోసినట్టుగా పడాలి. అట్లా ఉండాలి. అది కూడా ఎట్లా ఉండాలి, కూర్చొని స్నానం చేయాలి కానీ నిలబడి స్నానం చేయకూడదు. శ్రీకృష్ణానంద మఠంలో నిలబడి స్నానం చేయకూడదని బోర్డు రాసి ఉంటుంది ప్రతి బాత్రూంలో ఉంటుంది. అవునా, కూర్చున్న చోటే కొళాయి తిప్పితే దానికి పడేటట్టుగా అట్లా పడినప్పుడు ఇందా చెప్పినట్టు బొట్టు పడుతుంటే రుద్దుకోవటం ఉంటుంది, కడుక్కోవటం కూడా అట్లాగే. మనం ఏం చేస్తున్నాం, నీళ్ళని ముట్టుకోవట్లేదు, ఏ పైపు ముట్టుకోవట్లేదు, ఒక కొళాయి మాత్రమే ముట్టుకుంటాం. ఆ కొళాయి నుంచి నీరు పడుతూ ఉంటే చక్కగా శుభ్రంగా కడుక్కున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మారునీళ్ళు పోయాలంటే ఏం చేయాలి, కొళాయి తిప్పితే నీరు పడుతుంది. మారునీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ నోరు కడగాలి. దేహం శుద్ధి చేసినప్పుడు నోరు కూడా శుద్ధి చేయాలి. అవునా, అప్పుడు ఏం చేస్తామంటే ఆ నీళ్ళు ఇట్లా పట్టుకొని ఆ కొళాయి దిగకూడదు. దాన్ని ముట్టుకున్నాం కదా, అంతవరకు కొళాయి మళ్ళీ ముట్టుకోకూడదు. మారునీళ్ళు పోసేప్పుడు తిప్పిన తర్వాత వచ్చిన తర్వాత ఒళ్ళు ఇంత శుభ్రం అయిన తర్వాత ఈ నీళ్ళు ఇట్లా పట్టుకొని దాన్ని కొట్టాలి. లేకపోతే ఒక చెంబు చేతిలో పెట్టుకోవచ్చు, చెంబు పట్టుకొని దాంతో కొట్టాలి. చెంబు చేతిలోనే ఉంటుంది, దాన్ని తిప్పుకుంటున్నప్పటికీ
చెంబుతో పట్టుకోవాల్సిన అవసరం లేదు, దాంతో కొట్టాలి. ఆ కొడితే అది శుభ్రం. అప్పుడు దాన్ని మనం దీన్ని శౌచం అంటాం అన్నమాట. అంటే కానీ మురికిగా కనిపించే మురికి పోవటం వేరు, కనిపించని మురికిని తీసేయటం ఎట్లా. మనం తినేది కనిపించని అన్నం భౌతికంగా ఎట్లాగో మనస్సు కూడా కనిపించని మనస్సు. కనిపించని మనస్సుకు మురికి ఎట్లా ఉంటుందో కనిపించని మనస్సుకు అన్నం కూడా అట్లాగే ఉంటుంది. కనిపించని దానికి ఈ మారు నీళ్ళు పోసుకుంటే అప్పుడు ఆ కొళాయి వరకే శుభ్రం. తను కూర్చుని స్నానం చేశాడు, మీసంతా కూడా తన సబ్బు రుద్దుకునేప్పుడు చేసినప్పుడు గోడలంతా పడుతుంది. పైపుతో గోడలని కొట్టాలి, గోడలు తడపాల్సిందే. ఆ తడిపితే అప్పుడు తీరువేరుగా. ఆ తర్వాత మారునీళ్ళు పోసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నోరు కడుక్కోవాలి. అప్పుడు తన లాలాజలం తను మింగచ్చు. అంతవరకు ప్రయత్నపూర్వకంగా మింగకూడదు. ఆ ఊరినట్టుగా లోపలికి వెళ్ళిపోతుంది, నోట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది, మనకు తడుస్తుంది. ఇప్పుడు స్నానం అయిపోయిన తర్వాత బట్టలు ఉతకడం కూడా ఏం చేస్తారంటే బకెట్లో కాసిన నీళ్లు బట్టి బట్ట అంతా తీసుకెళ్ళి దాడపడేస్తారు. ఈ బట్ట ఏమో మురికి. ఈ మురికి బట్టను తీసుకెళ్ళి ఆ నీళ్లలో పడిస్తే ఏ నీళ్లలో మనం జాడించి శుభ్రం చేద్దాం అనుకుంటున్నాము, ఈ మురికి దానిలో పోయి నీళ్ళని మురికి చేసింది. ఇంట్లో 10 మంది ఉంటేనో 4 ఉంటేనో అందరి మురికిలు దానిలో వస్తుంది, ఆ బకెట్లో వస్తుంది. అందులో ప్లాస్టిక్లో వస్తే అసలే పట్టుకోదు. ఎప్పుడు అటు చేయకూడదు. టవల్ తులసిన కూడా చూస్తా. అవునా? అందువల్ల ఏం చేయాలంటే బట్టని ఎప్పుడు కూడా బకెట్లో వేయకూడదు. చిన్న బట్టలు ఏమన్నా ఉంటే ఇట్లా కుళాయి దారపడుతుంటే కొళాయి కింద పెట్టి ఇట్లా పెట్టి ఆ కొళాయి కింద పట్టేటప్పుడు కూడా మొట్టమొదట్లో ఇట్లా చేసి కుచ్చెళ్ళు పెట్టి చేయకూడదు. చేస్తే అది సరిగ్గా తీసుకోదు. ఇది ఎంత రఫ్గా ఉంటే అంత రఫ్గా, ఇట్లా రఫ్గా చేసిన కొళాయి కింద పెట్టి ఇట్లా ఉసుకున్న తర్వాత అప్పుడు తర్వాత దీన్ని ఇట్లా అట్లా అట్లా చేసి ఇట్లా మడిచి అప్పుడు ఇట్లా. అదే ధోతి చీర అయితే ఏం చేయాలంటే వాటిని ఇట్లా పెద్దదైనప్పుడు ఏం చేయాలంటే నిలబడి స్నానం చేయకూడదు కనుక మనం కూర్చోటానికి గట్టు కట్టించుకున్నారు. అట్లా ఈ గట్టు కట్టించుకోవాలన్నమాట ప్రపంచంలో శ్రీకృష్ణానంద మఠంలో తప్ప ఇంకెక్కడా ఉండదు. వాడికి తెలియదు. నిలబడి గొడ్లు ఏం చేస్తే వాడికి కూర్చునేది తెలియదు వాడు. అందువల్ల అవి నిలబడి మూత్రం వదిలేస్తుంది, నిలబడి మలం వదులుతుంది, ఏం చేసినా నిలబడి, తిన్నా నిలబడేసి ఉంటుంది. కానీ మనిషిలో కాదుగా, మనిషికి కూర్చోడానికి అవకాశం. కనుక మనం ఎట్లా కూర్చున్నామో ఆ బట్టను కూడా ఆ అరుగు మీద వేసి బాగా పైన కొళాయి తిప్పి ఇట్లా ఆ కొళాయి నీళ్ళలో ఇది వెళ్ళిపోతుంది. చాకలి వాడికి బట్టలు వేస్తే అటు ఏట్లోకి తీసుకెళ్ళి వాడు చేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఇట్లా పట్టుకొని ఆ నీళ్లు పోతుంటే ఇట్లా వదులుతాడు. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నీళ్లు పోయే నీళ్ళు దీన్ని వాష్ చేస్తుంది, మళ్ళీ వాష్ చేస్తాడు. అట్లా అక్కడ బండ ఉంటుంది, బండ వేసి ఉతికిన తర్వాత దాన్ని మురికి చేసినప్పుడు మళ్ళీ ఇట్లా అంటాడు, మళ్ళీ తిరగదిప్పి ఇట్లా అంటాడు. అట్లాగే మనం కూడా కొళాయి కింద చేయాలి. ఇది మరి ఆడవాళ్ళ చీర 6.5 మీటర్ల చీర ఉంటుంది, మగవాడి యొక్క ధోతి 4 మీటర్ల ధోతి ఉంటుంది. అది ఇట్లాగే కుచ్చెళ్ళు పట్టుకొని కొళాయి కింద అట్లా పట్టుకోవాలి. ఇది ఇట్లా ఉసివేసిన తర్వాత కొళాయి కింద పట్టుకొని ఇట్లా 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 జాడించాలి. ఆ జాడించేప్పుడు ముందు ఏం చేస్తారు, ఇదేమో కట్టగా ఉంది, ఇక్కడ ఇదేమో ఒదురుగా ఉంది. దీన్ని ఏం చేయాలంటే ఇట్లా
ఇట్లా ఇట్లా ఇట్లా వదులు చేసుకొని ఇట్లా ఇట్లా కొడైతుంది వదులు చేసి ఇట్లా అని ఆ తర్వాత ఇప్పుడు 2 పాయలుగా ఉంటుంది. దీన్ని కొంచెం కొంచెంగా ఇట్లా అనుకొని చేతిలో పట్టుకొని మళ్ళీ ఇట్లా అని మళ్ళీ చేతిలో పట్టుకొని చివరి. ఆ తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇట్లా మడత చేయొచ్చు. పొడుగు ఎక్కువ ఉంటుంది, దవత ఎక్కువగా ఉంటుంది. దీన్ని కొళాయి మీద వేయాలి. లేకపోతే ఇది పిండేటప్పుడు ఈ నీళ్ళు దాని పడుతుంది. కొళాయి మీద ఈ మడతట్ట వేసేసి మళ్ళీ ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇట్లా ఇట్లా వేడి చేసుకుంటూ ఇట్లా ఆ తర్వాత ఇట్లా వేడి చేసుకుంటూ చేసేయాలి. అట్లా అయిన తర్వాత కూడా ఈ నీళ్ళు అటు పట్టడం అనేది కొంచెం ఉంటుంది కనుక మనం ఏం చేస్తాం, ఈ రెండింటిని మళ్ళీ ఇట్లా మడత వేసి తీసుకొని మళ్ళీ కొళాయి కింద ఇట్లా పట్టుకొని మళ్ళీ ఒకసారి చేసుకొని విడివిడిగా ఇది తీసుకొని దీన్ని ఇది అయిన తర్వాత ఈ మడతారు. ఇది చేసినప్పుడు అయిన తర్వాత ఇది చేస్తారు. అది ఒకదాన్ని తీసిన తర్వాత దీన్ని ఇట్లా చీమి తీసుకొని మళ్ళీ ఆ తర్వాత ఇట్లా పట్టుకొని చివరికి ఒకసారి తీసుకొని పిండేస్తారు. చిన్న బట్టలు నేరుగా కొళాయి కింద అట్లాగూ, ఇవేమో అట్లా ఉంటుంది. అట్లా చేసి అప్పుడు ఈ బట్టలు వేసుకోవడానికి అక్కడ ఉండాలి. ఈ రోజుల్లో బాత్రూముల్లో సబ్బు పెట్టుకోవడానికి చోటు ఉండదు, చెంబు పెట్టుకోవడానికి చోటు ఉండదు, ఉతికిన బట్టలు వేసుకోవడానికి కానీ ఉడిచిన బట్టలు వేసుకోవడానికి కూడా చోటు ఉండదు. ఈ సబ్బు పెట్టుకోవడానికి చోటు ఉంటే ఎట్లుంటుందంటే ఆ పింగాణివే వస్తాయి, అవి గోడకి బిగిస్తారు. అది ఎట్లా ఉంటుందంటే గబుకు నీళ్లు కొడితే ఆ సబ్బు కింద పడుతుంది. ఒక బండ బిగించడం ఏదో తీయాలి కనుక ఈ విధంగా స్నానం అంత చేసినప్పుడు ఏమవుతుంది, కసిన బట్ట నీళ్ళు మీద పడతాయి కదా, అది ఒట్టి మళ్ళీ షవర్తో కసిన చేయొచ్చు. కానీ మనం గుర్తించాల్సింది ఏమిటంటే ఇందాక ముక్కు కడిగినప్పుడు కూడా ఇక్కడ మంచి జిడ్డు వస్తుంది. మరి ముక్కు లోపల వేసి కడిగితే జిడ్డు వస్తుంది కనుక ఏం చేయాలి, అప్పుడే వెంటనే మళ్ళీ సబ్బు వేసి రుద్దుకోవాలి, చేసుకొని అప్పుడు మారినీళ్ళు పోసుకోవాలి. చివరికి మళ్ళీ వచ్చేటప్పటికి కూడా మీరు ముక్కు ముట్టుకుని చూడండి, ముక్కు మీద జిడ్డు ఉంటుంది. మనకు పూర్తిగా అన్నం తిన్నప్పుడు జిడ్డే తెలియని వాళ్ళకి ఏం తెలుస్తుంది. కనుక ఏం చేయాలంటే ఈ నీళ్లు బట్టలు ఉతుక్కున్నప్పుడు చేసినప్పుడు నీళ్లు పడతాయి కనుక ఒకసారి పై పైన కొంచెం ఇక్కడ సబ్బు పట్టించుకొని పై పైన తర్వాత కాళ్ళ మీద అంతా పడతాయి కనుక తేలిగా బట్టు సబ్బు వేసుకొని మళ్ళీ ఒకసారి సబ్బు వేసుకొని షవర్తో నీళ్ళు మళ్ళీ పోసేసుకుంటే అప్పుడు తాను బయటికి రావచ్చు. తర్వాత అప్పుడు అది స్నానం అవుతుంది. ఇట్లా ఆచరించకుండా స్నానం చేసిన వాడిని ఎట్లుంటుందంటే ఏదో గాడిదకి ఎట్లా ఉంటుందంటే దాన్ని గంగలో ముంచినా కూడా శుభ్రం కాదట. ఎందుకంటే మురికి బట్టలన్నీ మోస్తుంది కనుక గంగలో ముంచినా శుభ్రం కాదు ఎట్లాగో. అట్లాగే వీడు కూడా మురికినే మోస్తాడు, అది మురికి బట్టలు మోస్తుంది. ఇప్పుడు మురికినే మోస్తాడు కనుక తెలియకుండా మురికినే మోస్తాడు కనుక వీడిని తీసుకెళ్ళి గంగలో ముంచినా కూడా వీడు శుభ్రంగా వీడు ఏమంటాడు, స్నానం చేసి వచ్చారంట, శుభ్రంగా స్నానం చేసి వచ్చారంట. పల్లెటూళ్ళలో ఎట్లా ఉంటాయంటే అవి నది నీరు ఎట్లా ఉంటుంది, బాగా ప్రవాహంగా పోతుంటే ఆ తీరు వేరు. అట్లా ఉండవు, ఊరు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. ఆ నీళ్లలోనే మేము చూసాం ఒక చోట పశ్చిమ గోదావరి జిల్లాలో గొడ్లు దాటి దానిలో స్నానం చేయిస్తారు, బట్టలు దానిలోనే ఉతుకుతారు, వీళ్ళు స్నానం చేస్తారు, ఆ నీళ్ళే పట్టుకొచ్చి మంచి నీళ్ళని తాగుతారు. అవసరమైతే అంత కాస్తే మాత్రం మురిగిపోతుంది. సాల్వెంట్స్ అనేటటువంటి కాస్తి పోయేటటువంటి బ్యాక్టీరియా అటువంటి పుడిగా ఉండిపోతుంది కానీ ఈ మురుగు పోదు. ఆ ఏటంబడి అందరూ దుడ్డి కూర్చుని కడుక్కుంటారు, వాళ్ళకి ఉపాయం లేదు అక్కడ. ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడితో వినా ఉప్పు నీళ్ళు పడు. ఒకసారి మేము 15 రోజులు ఉన్నాం అక్కడ. శుభ్రంగా స్నానం చేశాడని చెప్పి పట్టుకొచ్చాడు. మాకు అక్కడ పైనుంచి కనిపిస్తూ ఉంటుంది, 2 మొదటి అంతస్తులో ఉంది.
ఏరు పోతుంది పోతుంది. ఈ ఉన్న ఇల్లు, రోడ్డు, కాలువ శుభ్రంగా స్నానం చేసి పట్టుకొచ్చాడు. వాళ్ళ లెక్కలు అట్లాగే అదే శుభ్రంగా. ఇట్లా బతికిన వాళ్ళకి శౌచమే అర్థం అవుతుంది. ఈ బయట శుచియే గుర్తించలేని వాళ్ళకి లోపల మనస్సుకి ఉన్నటువంటి మలం ఎట్లా అర్థం అవుతుంది, మైల ఎట్లా అర్థం అవుతుంది. ఈ బయటతో మనం తిరుగుతున్నా ఉంటేను, లోపల సంసారంలో తిరుగుతున్నా ఉంటేను, కష్టం అంటే ఏమిటో, తప్పు అంటే ఏమిటో తెలుసుకోవటం కోసం తిరుగుతున్నాం, అంతేగాని దాన్ని మోసుకోవడం కోసం కాదు. ఎందుకు పుడుతున్నాం? పుట్టిన స్వరూపంగా మోసుకోవటానికి కాదు. దాన్ని ప్రవర్తించి తప్పు ఒప్పులు చూసుకుని సరి చేసుకుని దేహం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. పుట్టాడు ఎందుకంటే చావటానికి. జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య. పుట్టిన వాడికి చావు తప్పదు, చచ్చిన వాడికి మళ్ళీ పుట్టుక తప్పదు. ఎందుకంటే పూర్తి కాకపోతే మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రయోగం చేసి చూసుకోవడం. 3వ తరగతి పాఠం చదివాడు, పాస్ అయినాడు. మళ్ళీ 4వ తరగతి పాఠం మళ్ళీ చదివాడు, మళ్ళీ పాస్ అయినాడు. 5వ తరగతి ఎట్లా అట్లా. అది ఒక చోట మనం అయిపోయింది అనుకుంటాం, ఇక్కడ అయిపోలే, పూర్ణం అయ్యేంతవరకు కాదు. మనస్సుకు పాఠం అనే మాట చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మరి మలం చేయడానికి అట్లా ఉంటే మరి మూత్రం విడవటానికి అక్కడికే పోతారు. మళ్ళీ మూత్రం విడవటానికి మళ్ళీ అక్కడ పోకూడదు. ఎందుకు పోకూడదు? మూత్రం విడవటానికి మలం విడవటానికి తేడా ఉంటుంది. ఇందాకేం చెప్పిన మలం విడవటం అంటే, మలం అంటే ఏమిటి? అన్నం పదార్థం దానిలో ధారణ చేసి పట్టుకున్నది. అది ఎక్కడ దాకా వచ్చిందంటే పూర్తిగా జీర్ణమయ్యి రక్తానికి వెళ్ళే పంపించే సమయంలో ఎట్లా ఉంటుంది, అటు రక్తానికి పోతుంది, ఇటు మలెట్టు అంతదాకా కంటే ఇలియోసికల్ వాల్. అది ఎట్లా ఉంటుందో ఇది ఆ మలము అన్నం ధార పట్టినట్టు అన్నం వెళ్ళిపోయింది. అంటే బయట నుంచి వచ్చిన అన్నము తప్పు, దాన్నేమో పచనం చేసి వదిలేసి. మనకు మూత్రం ఎట్లా వస్తుందంటే నీళ్లు తాగుతున్నాం, నీళ్లలో ఆహార పదార్థం ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ అన్నం తింటుంటే లోపలికి వెళుతూ చేస్తున్నందువల్ల ఎటువంటి యంత్రాంగం మన దగ్గర ఉందో, యంత్రం మెషిన్ లాగా అనమాట, జీర్ణం చేసేటువంటి మెషిన్. ఆ మెషిన్ పనిచేస్తున్న దాన్ని దానిలో ఉన్నటువంటి దోషం ఏమన్నా ఉంటేనో తీసేయటము, ఆ తర్వాత దేహాన్ని చల్లపరచడం, అంతవరకే. నీళ్లు జీర్ణమయ్యి రక్తంలో పోవటం అంటూ ఏముండదు. అర్థమవుతుంది? ఆ నీళ్లు వేరు చేసి మలంలోకి వెళ్ళటం లేదు, ఉండదు. ఉంటున్నారా? కనుక మూత్రం అనేది లోపల శుద్ధి చేసుకుంటూ వచ్చినటువంటి, తడి చేసుకుంటూ వచ్చినటువంటి. అది మనం ఒకప్పుడు మూత్రం వేడిగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే లోపల వేడి ఉంది అనమాట. వేడి ఉంటే వేడిగా వస్తుంది. అది చేసేటప్పుడు ఏం చేస్తుంది, నీళ్ళు కాసి తాగితే ఆ నీళ్ళు ఎక్కడ పోతాయి, ఎటు నుంచి పోతాయంటే తిన్నన్నం ఎటువైపు నుంచి పోతుందో అదే మార్గంలో వెళుతుంది. అదే మార్గంలో వెళ్ళినప్పటికీ కూడా వెళ్ళి ఏం చేస్తుంది, ఆ అన్నం అక్కడక్కడ ఉంటే వాటిని నెట్టేస్తుంది. దాన్ని డ్రైనేజీలో అట్లాగే చెప్తారు వాళ్ళు. డ్రైనేజీలో ఎట్లా ఉంటుందో అట్లాగే చెప్తారు. అట్లా చెప్తారు. ఆ తర్వాత ఏమో రక్తంలో కూడా తెల్ల కణములు ఉంటాయి. తెల్ల కణములు ఉన్నాయి, అవి ఏం చేస్తాయి, దాన్ని స్కావెంజర్స్ అంటారు. ఇప్పుడు సైంటిస్టులు స్కావెంజర్ అంటే పాకివాళ్ళు. లోపల ఉన్న రక్తంలో ఉన్నటువంటి దోషాన్ని అది నెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇది ఈ మూత్రం. మరి ఈ మూత్రానికి మలానికి ఎంత తేడా ఉంచుకోండి. మనం ఎటువంటిది, తిన్నన్నంని దోషాన్ని, అది దోషము అక్కర్లేని దాన్నిగా ఉన్నదాన్ని తీసేసి అన్నాన్ని వేరు చేస్తుంది. అట్లా ఏం లేదు. ఆ మురుగుకిను ఈ నీటి దీనికి ఇది కూడా వాసన వస్తుంది. ఎందుకంటే లోపల ఈ దోషం ఇదంతా కూడా వాసన లోపల. అందుకని ఇట్లా రక్తమాంసంబుల అస్థి పంజరము ఇది మలమూత్రములతున్ని మైల కొంపాయి. అది ఎందుకంటే అది పనిచేస్తుంది. మోటార్ కార్ పనిచేస్తూ ఉంటే వెనకాల నుంచి వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఏదైనా ఒక పని చేస్తున్నదంటే దానివల్ల వస్తుంది. కనుక ఇది పనిచేస్తుంది. అయితే ఇది పనిచేయటంలో ఏం పని చేస్తుందో దాంతో పాటుగా నా పని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అసలే అంతేనా?
నడిచేటప్పుడు నడవటం అనేది దేహం చేస్తుంటే ఎందుకు నడుస్తున్నా అని నా పని అవుతుంది. మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నా, మాట్లాడుతూ పాటుగా నేను వాడికి ఏం చెప్పాలో చెప్పేశాను. కంటికి కనిపించనిది ఒకటి చేస్తున్నాం మనం. ఎప్పుడు అంతే, ఏ పని చేసినా, బయట ఏ పని చేసినా కూడా బయట పనికి కంటికి కనిపించే పనిగా కనిపిస్తుంది. దేహంతో చేసినా సరే, బయట ఏం పని చేసినా సరే, బయట కంటికి కనిపించేట్టుగా ఒక పని ఉంటుంది, కంటికి కనిపించినట్టుగా తన పని ఉంటుంది, అది చేస్తున్నాడు. ఇది మనం బాగా గుర్తించాలి. అది అయిన తర్వాత అందువల్ల అట్లాగే అందువల్ల దేహం ఏం చేస్తుంది, వేడెక్కుతుంది బాగా. తిన్నా వేడెక్కుతుంది, తినకున్నా వేడెక్కుతుంది, ఎంత చేసినా వేడెక్కుతుంది. కనుక తిన్నన్నం బయట నెట్టం ఒకటి, నీళ్ళు తాగుతుంటే వేడి తీస్తూ ఉంటాం. అట్లా ఆ శుద్ధి వేరు. అది బయట ఏంటి మల పదార్థం ధారణగా లోపలికి వచ్చింది ఏం కాదు. ఆ నీళ్లు మాత్రం మనకు ఆహారం కాదు, నీళ్ళు ఆహారం కాదు. కానీ తిన్న ఆహారం జీర్ణం కావటానికి మనం తిన్న దీన్ని ఏమంటారంటే వాళ్ళు జీర్ణకోశం, తెలుగులో జీర్ణకోశం. ఆ జీర్ణకోశం పనిచేస్తూ ఉంటే దాన్ని వేడెక్కినట్టుగా. మీకు తెలిసిన కారులో కూడా నీళ్లు పోస్తారు చూసారా, ఎందుకు పోస్తారు? అది పనిచేస్తూ ఉంటే అది వేడి తీసేయటానికి దాని సర్క్యులేషన్. తాగిన నీళ్లు దానిలో పొర పదార్థం లేదని చెప్పుకున్నాం. అది దేహాన్ని శుద్ధి చేసుకుంటూ, ఏ దేహంలో ఎక్కడైతే మనం అన్నం తిన్నది ఉన్నదో అంటే జీర్ణకోశం, ఆ జీర్ణకోశాన్ని లో నుంచే పోతూ అక్కడ శుభ్రం చేసుకుంటూ, ఏదైనా ఉంటే కూడా నెట్టేసుకుంటూ తానేమో వెళ్ళిపోతుంది. అది చాలా నీరు ఎటువంటిదంటే పంచమహాభూతంలో ఒకటి, భూమిని పట్టిపెట్టింది. మనం తినే అన్నమేమో భూమిలో పండింది, ఉత్పన్నమైంది అన్నమాట, కలిగింది. అంటే పంచమహాభూతంలో అయిన భూమి నుంచి ఉత్పన్నమైంది తిన్న ఆహారం, దానికి పరపదార్థం ఉంటుంది. నీరుకి పరపదార్థం లేదు. అది సృష్టి ఎట్లా ఇచ్చిందో అటువంటి. అది నేరుగా మనం తీసుకుంటున్నాం, అది శుద్ధి చేసుకుంటూ వస్తుంది. మూత్ర ప్రస్రవణి అంటే జారిపోతుంది. మూత్రము గురించి ఉపమానాన్ని ఉపమేయ అర్థం చేసుకోవడానికి ఇంకొక ఉపమానంతోనే అర్థం చేసుకుందాం. చిల్లగింజ అని ఒకటి ఉంటుంది, అది గంధం తీస్తారు. గంధం తీసి మురికి నీళ్ళలో వేస్తారు. ఆ ఆ గంధం ఏం చేస్తుందంటే మురికిని కిందికి నెట్టేసి అది కూడా కిందికి నెట్టుకుపోతుంది అన్నమాట. అట్లాగే తాగిన నీరు ఎట్లాగైతే దీన్ని శుద్ధి చేస్తుందో, ఇది మనకి ఎటువంటి గ్రహింపు అంటే, పూర్వం విషయ దృష్టితో బాగా పరిగెత్తినటువంటి వాడు ఆ విషయ దృష్టిని విడిచటం ఒకటి, అది శుద్ధి చేసుకోవటం అన్నమాట. తను విషయ దృష్టితో పరపదార్థం, వీటంతా పరపదార్థం ఉందని చెప్పుకున్నాం. ఆ పరపదార్థం లోపల తీసుకుంటే అది వేరు చేసేసి ఇట్లా ఆత్మ అనాత్మ వేరు చేయటం అనేది ఎట్లా చెప్పుకున్నాము, ఉపమానంతో చెప్పుకున్నాము. అట్లాగే విషయ దృష్టిలో ఉన్నదాన్ని తీసేయటం ఒకటి. ఆ తర్వాత తను సాధన చేస్తూ ఉన్నటువంటి అంశంలో కూడా సాధనలో కర్తృత్వం అని, నేను చేశానని, ఇప్పుడు అనుభవిస్తున్నాను, సాధన వల్ల నాకు వచ్చింది అన్న మాటలు కూడా సత్యం కాదు. ఎందుకంటే తనకు తన స్వరూపము స్వతసిద్ధమైంది. ఈ స్వతసిద్ధమై ఉన్నటువంటి దాన్ని ఏదో ప్రయత్నం చేసి సాధించాడనుకోవటం కూడా తనకు తప్పే. ఎట్లాగైతే చిల్లగింజ గంధం మురికిని నెట్టేస్తుందో అట్లా విషయ దృష్టిని నెట్టేసి తను కూడా ఎట్లా పోతుందో అట్లాగే నేను సాధన చేస్తున్నా అన్న అహంకారం కూడా పోయి తనకది మామూలుగా ఎట్లా అంటే సహజం, తన స్వరూపాన్ని ప్రవర్తించేసినట్టుగా
అట్లా గుర్తించడం ఈ మూత్రం యొక్క చిహ్నం. మరి ఇప్పుడు మూత్ర అయినా అది పోవాల్సిందే, కానీ ఆ పోవటం ఎటుంటుంది, అది మలం విడిచినట్టుగా కాదు. అందుకనే మరి బ్రాహ్మణుల అనుష్ఠానానికి ఏం చెప్తారంటే, మలం విసర్జించ చేసిన తర్వాత ఇంతగట చెప్పుకున్నాము అట్లా స్నానం చేయాలి. నీళ్లు పోసుకోవడం కాదు, స్నానం అంటే శుచి అయ్యి, పూర్తిగా శుచి అయ్యి సంధ్యావందనం చేసుకుని కానీ బయట ఏ పని చేయటానికి తను అర్హుడు కాడు, తినటానికి కూడా అర్హుడు కాడు. అదే మూత్ర విసర్జన చేసినప్పుడు అది కూడా విడవటమే కనుక అయితే పవిత్రం. ఆ విడవటం అనేది పవిత్రం. అందువల్ల ఏం చేశారంటే కాళ్ళు కడుక్కొని నోరు కడుక్కొని కాళ్ళు కూడా స్పష్టంగా కడుక్కొని ఆ తర్వాత ఏం చేయాలి, ఆచమనం చేయాలి. ఆచమనం చేసేంత వరకు కూడా తాను ఏ పని ముట్టుకోకూడదు, ఏమీ తినకూడదు. ఆచమనం అంటే 24 నామములతో ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమ, విష్ణువే నమ, మధుసూదనాయ నమ అని ఈ విధంగా చెప్తారు. అది చెప్పి ఆ కేశవనామముల చేత తను తాను శుద్ధి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వేరే పని చేయాలి. అంత తేడా. అందువల్ల మల విసర్జన స్థానం వేరుగా ఉండాలి, మూత్ర విసర్జన స్థానం వేరుగా ఉండాలి. అది వేరు, ఇది వేరు. అట్లా ఆ నీళ్లు మూత్రంగా వస్తాయి. మరి ఆ మూత్రం వడవటానికి ఈ మలం చోటికి వెళితే అప్పుడు తన గ్రహింపు ఎట్లా ఉంది? దోషం ఎక్కడ ఉంటుందంటే, దోషం అంటే ఎట్లా ఉంటుందంటే ఆ మలాన్ని నోట వేసుకుని తిను, అప్పుడు దేహం చచ్చిపోతుంది. కానీ ఈ మలానికినూ ఆ మూత్రం చోటికి తేడా తెలియకపోతే బుద్ధి చెడింది. తను తీసుకుపోయింది బుద్ధిని. బుద్ధి కోసం శౌచం బుద్ధి యొక్క శౌచం. అవునా? ఇప్పుడు ఇంత చెప్పి ఇందాకేం చెప్పినో కాళ్ళు కూడా ఇట్లా పూర్తిగా కింద ఆనకుండా ఎంత చేసినప్పుడు కూడా ఏదో కాస్త కోస్తో బయట మురికి ఉంటుంది. మనం అప్పటికీ ఉంటుంది, పూర్తిగా మనం చేయలేము. బయటంతా మురికే అర్థం, దేహం అంతా కూడా మురికే, వద్దన్నా వస్తుంది. నేను ఇప్పుడు కడుక్కుని చేసినప్పుడు కూడా మళ్ళీ కాసేపు మూకులో వస్తుంది. రోజుకు ఒకసారి చేస్తున్నాం. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే, శుచి అంటే ఏం చేయాలో తాను తన మనస్సుకి పాఠం చెప్తున్నాడు, మనస్సుకు బోధ చేస్తున్నాడు. అది గుర్తించి చేయాలి. కనుక లెటిన్ పోయిన చోట, దొడ్డికి పోయిన చోట మూత్రం ఇవ్వకూడదు. అయిందా? కనుక మూత్రం అట్లా విడవకూడదు, ఎక్కడ విడిగా విడాలి. మరి విడిగా ఒక చోట పెట్టకపోతే మరి బాత్రూంలోనే, ఆ బాత్రూమ్ ఎట్లా ఉండాలంటే అందరూ ఏం చేస్తారు, ఇట్లా ఫ్లోరింగ్ ఉంటుంది, ఇక్కడ నాని ట్రాప్ పెడతారు. నాని ట్రాప్ అంటే నీళ్లు పోయేది అనమాట. ఆ పెడితే ఎట్లా ఉంటుంది, అది లెవెల్లోనే ఉంటుంది. మనం స్నానం చేసే నీళ్ళు కూడా ఒకసారి దానిలో దిగిపో, అదేవిధంగా ఇంకా చుట్టూ కాస్త ఇంకా మేర ఉండి ఆ నెమ్మదిగా తీసుకునేదాకా అట్లా ఉంటుంది. అట్లా కాకుండా శ్రీకృష్ణ ఆనందమఠంలో ఏం చేస్తామంటే ఇంత గిన్నె పెడతాం, స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె. ఆ పెడితే ఏమవుతుందంటే పోసిన నీళ్ళు ముందు దాని దిగుతాయి, బాత్రూమ్ మీద చుట్టూ ఉండదు, నిలవవు. నిలిస్తే ఏం చేస్తుంది, ఆ నిలిచింది అట్లా ఉంటే దాన్నే తుక్కుతాం మనం. అప్పుడు ఏం చేస్తుంది, మూత్రానికి అక్కడికి వెళ్ళినప్పటికి కూడా నేరుగా మనం పోసిన మూత్రం ఆ కప్పులో పడాలి, గిన్నెలో పడాలి. ఆ గిన్నెలో పడితే ఆ తర్వాత అది కడుక్కోవటం లేదు. అట్లా లేకపోతే ఏమవుతుంది, మనం మూత్రం చేసింది కూడా నీళ్ళు కొడితే, ఒకసారి చెంబు నీళ్ళు కొట్టామనుకోండి, చిన్న కొడితే చెంబు నీళ్ళు అక్కడ పరుచుకుంటాయి, నెమ్మదిగా కింద పోతాయి. అంటే ఇప్పుడు మూత్రం అంతా కూడా అక్కడ పరుచుకుంటుంది, మూత్రం పరుచుకుంటుంది, సబ్బు నీళ్ళు పరుచుకుంటుంది, వేసిన నీళ్ళు పరుచుకుంటాయి, అన్నీ పరుచుకుంటాయి. ఎప్పుడు అట్లా ఉండకూడదు, ఎప్పుడు అది గుంటగా ఉండాలి, కనీసం అంత ఇంత రోజు ఉండాలి.
ఎంతంటే 6 అంగుళాలు, 6 అంగుళాల లోతు. ఇది శుచిని గురించి ఆలోచించామంటే అక్కడ శుచిని గురించి ఆలోచిస్తుంటే మనస్సు తన శుచిని ఆలోచించేస్తుంది. శుచి అనేది తనకు తన తెలివి, ఆ తెలివిని అక్కడేమో ప్రయోగం చేసి బయటపడి చేసి, ఈ బయట చేసిన దాంతో పాటుగా తెలివి పెరుగుతుంది, తెలివిని తీసుకుపోతాడు, ఇవన్నీ వదిలిపోతాయి. తెలివి కోసం పనిచేయాలి. ఈ తెలివి అనే పదాన్ని మామూలు చెప్పుకుంటే ఆత్మ, సచ్చిదానందములు ఇవన్నీ వేరేగా ఉంటాయి. ముందు మనం ఇంతవరకు అర్థం చేసుకుని బయట ఆచరించాలి. తెలివి కోసం పనిచేయాలి. అవునా? ఈ తెలివి కోసం పనిచేయాలన్నప్పుడు మనం ఏం చేస్తారంటే, మరి మఠంలో కూడా మన వాళ్ళు బాత్రూములు కడుగుతూ ఉంటున్నారు. అది కూడా తెలియాలని ఒకసారి కూడా అందరినీ కూర్చోబెట్టమని చెప్పుకుంటున్నాం. బాత్రూమ్ కడగటం అంటే తేడా తెలియకుండా కడగకూడదు. ఇది కూడా లెట్రిన్ వేరు, బాత్రూమ్ వేరు. లెట్రిన్ కడిగేటప్పుడు లెట్రిన్ కడగటానికి లెట్రిన్ కమోడ్ ఉంటుంది, ఆ కుండి ఉంటుంది, ఆ కుండి కడిగే బ్రష్ వేరుగా ఉండాలి. అవునా? ఆ మీద కడిగేటటువంటి దాని యొక్క ఇది చీపురు వేరుగా ఉండాలి. ముందు లెట్రిన్ అన్నీ ఒకసారి సబ్మిట్ ఉన్న తర్వాత లెట్రిన్ తర్వాత కడిగేసి, ముందు లెట్రిన్ కడిగేసిన తర్వాత ఆ బ్రష్ కడిగి అవతల పెట్టిన తర్వాత ఆ చేతులు కూడా మళ్ళీ సబ్బు దొరుకుకోవాలి. ఆ బ్రష్ ముట్టుకుని లెట్రిన్ కడిగిన బ్రష్ ముట్టుకున్నటువంటి చేతితో మళ్ళీ ఈ చీపురు ముట్టుకోకూడదు. ముందేం చేయాలి? ఏం చేసినా సరే, ఎందుకంటే దాని ఇన్ఫెక్షన్ వేరు, దీని ఇన్ఫెక్షన్ వేరు. ఇది బయట నీళ్ళు, అదేమో లెట్రిన్ నేరుగా ఉన్నటువంటి. అసలు ముందు లెట్రిన్ పోయే ముందు ఏం చేయాలి? ముందు మన మఠంలో రాసి ఉంటుంది, మలమూత్రములు విసర్జించే చోట్ల ముందు నీటితో తడపండి అన్నట్టు. ఒక ఆయన 4 వేదాలకి భాష్యం రాశాడు, మన మఠానికి వచ్చాడు ఒకసారి. ఆయన మన బాత్రూంలో పోయి అది చూసి ఆయన సంతోషం వేసింది. ఎందుకంటే అంటే లెట్రిన్ వదిలేసిన తర్వాత పోదు, ఎంత నీళ్ళు కొట్టినా పోదు. ఎందుకు పోదంటే వాళ్ళు ముందు నీళ్ళు కొట్టుకోరు. నీళ్లతో తడిపితే ఊటే తడపడినట్టు చల్లినట్టుగా కాదు, మగ్గినీళ్ళు పోయాలి బాగా. బయట కూడా బాగా చుట్టూ తిప్పినట్టుగా పోయాలి. ఎందుకంటే మనం విడిచినప్పుడు తుంపర్లుగా అవతలికి పడుతుంది. అది పట్టుకుందంటే దాన్ని అంటుకుంటుంది. తడిపినప్పుడు మళ్ళీ నీళ్ళు కొడితే తప్పకుండా వెళ్ళిపోతుంది. తడపకుండా కొట్టేటప్పుడు ఏమవుతుంది? తర్వాత నీళ్ళు పోసినప్పుడు అది ఖర్చుకుంటుంది. ఎందుకు ఖర్చుకుంటుందంటే మన మలంలో అటువంటి రసాయనిక ఉంటుంది, కెమికల్ ఉంటుంది, జిడ్డు ఉంటుంది. ఇంకా జిడ్డు లేనటువంటి ప్రెసిపిటేట్స్ అంటారు, కలిసిపోయినటువంటి కూడా ఉంటుంది. ఒకటి గడ్డగా పడుతుంది, కొంత గడ్డగా పడుతుంది, కొంచెం గడ్డ కాకుండా పడుతుంది, కొంచెం పలచగా పడుతుంది. అది ముందు అట్లా పడంగానే దాన్ని ఖర్చుకుంటుంది. వాళ్ళు ఎంత నున్నగా చేస్తారు, ఎంత నున్నగా చేసినప్పుడు కూడా అది ఖర్చుకుంటుంది. ఇది తెలియాలి. శ్రీకృష్ణానంద మఠం బోర్డులో 3 బోర్డులు ఉంటాయి. మఠంలో ప్రతి బాత్రూంలో 3 బోర్డులు ఉంటాయి. మలమూత్రములు విసర్జించిన చోట ముందు నీళ్లతో తడపండి ఒకటి. మల విసర్జన అక్కడ, మూత్ర విసర్జన ఇక్కడ అని విడిగా చేస్తూ ఉంటుంది. మల విసర్జన వేరు, మూత్ర విసర్జన వేరు, స్నానం చేసేది వేరు, 3 విడిగా. తర్వాత నిలబడి స్నానం చేయకూడదు, అరుగు మీద కూర్చొని స్నానం చేయండి అని. స్నానం చేస్తే అక్కడ పక్కన తన మంది ఇక్కడ కూర్చుంటాడు, ఈ చేయిట పట్టుకుంటే అక్కడ నీళ్లు పడాలి. బకెట్తో పోసుకున్నా సరే, లేదా కొడాయి తిప్పుకుంటే పైన షవర్ పడినా సరే, ఇది ఇక్కడ ఉండాలి, తన ఇక్కడ కూర్చోవాలి. చెయ్యి వసతి. ఇది ఎంతసేపు కనుక ఎటో పెట్టే బదులు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేసేపు పెడుతుంది. అక్కడ తేడా ఏమిటంటే తెలివి ప్రయోగం చేసి అది ఎక్కడో అందం చోట ఎగుడు దిగుడుగా పెట్టుకునే కంటే సరిగా అందే చోట సరిగా పెట్టుకుంటే చక్కగా అది వసతిగా ఉంటుంది. దానికైనా ఖర్చు ఒకటి, దీనికైనా ఖర్చు ఒకటి. చేయించినప్పుడు తెలివే తేడా. అవునా? ఇప్పుడు బాత్రూమ్ కడిగేటప్పుడు ముందు లెట్రిన్ కడిగేటప్పుడు ఎత్తుకున్నాం, ఆ కమోడ్ కడిగిన తర్వాత ఆ తర్వాత పైన కడగాలి. కమోడ్ కడిగిన తర్వాత దాన్ని నెట్టేసిన తర్వాత అక్కడ మళ్ళీ సబ్బు పెట్టుకోవడానికి చేత కాకపోతే అది లెట్రినే కనుక మళ్ళీ ఒకసారి చేతితో కడుక్కొని ఆ తర్వాత మళ్ళీ చీపు ముట్టుకొని కడుక్కోవాలి. అక్కడ ఏదైనా బకెట్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి బకెట్ కింద అక్కడ పక్కన జరుపుకొని దాన్ని కడుక్కొని చేయాలి. ఆ తర్వాత బాత్రూమ్ కడిగేటప్పుడే
చాలా అర్థం లేకుండా ఏం చేస్తారంటే, ఒకటే చీపురు ఉంటుంది, ఆ చీపురుతోనే బాత్రూమ్ అంతా కడుగుతారు. ఆ తర్వాత ఏమో నీళ్లు పోయే చోట అది కడుగుతారు, ఇంకా గోడలంతా కడతారు. తేడా తెలియదు. నీళ్లు పోసి కడిగినంత మాత్రం చేత అది ఆ మురిగిపోదు. ఈ నీళ్లు పోసి కడిగినంత మాత్రం చేత మురిగిపోదని చెప్పడానికి చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఏదైనా సరే సబ్బు పెట్టి రుద్దిన తర్వాత నీళ్లు పోసి నీళ్లు పోసినంత మాత్రం చేత అది వదలదు. సబ్బు ఒక్కొక్కటి ఒక తీరుగా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె తోగినప్పుడు కూడా స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెకి ఉన్నటువంటి ఆ మురికి ఉంది, ఆ మురికిని మళ్ళీ చేత్తో మనట్టు అంటూ ఉంటే పోతుంది. నీళ్లు పట్టినంత మాత్రం, కొళాయి కింద పెట్టినంత మాత్రం తప్పు. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్లో నీళ్లు తాగేవి బాటిల్స్ వస్తాయి, అవి ఎంత ఉంటుంది, ఇంతే మూతి ఉంటుంది. దాన్ని ఎట్లా కడుగుతారు? సబ్బేసి ఇచ్చిట్టారు. సబ్బేస్తే ఆ సబ్బేసింది పోవటం వేరు, మన చేతి స్థితి వేరు. మనం చేసి చెప్పినప్పుడు ఏంటంటే తేలిగ్గా అనొచ్చు, ఒత్తి అనొచ్చు, మనకు తెలుస్తుంది పోయిందా లేదా. మరి ఆ బ్రష్ వేసి రుద్దిన తర్వాత బ్రష్ వేసి రుద్దామంటాడు. ఇది వ్యాపారస్తులు చెప్పినటువంటి. ఆ బ్రష్ ఎట్లా ఉంటుందంటే దానికంటే కొంచెం పెద్దగా ఉంటుంది, లోపలికి కుక్కితే బాగుంటుంది. అంత కుక్కినప్పటికి కూడా మీరు చేసిన తర్వాత వేలు పెట్టి చూడండి, మీకు తెలుస్తుంది. లోపల ఒట్టి మంచినీళ్ళు పట్టుకున్నాం తాగుతున్నాం కనుక తేడా తెలియదు అనుకుంటాం. మంచినీళ్ళకి పాచి ఉంటుంది, నీరుకు పాచి ఉంటుంది. సబ్బు పెట్టి కడిగితే తీసేయటం తెలియదు వాళ్ళు. అటువంటివి పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా మంచినీళ్ళకి. అది ప్లాస్టిక్ బాటిల్ అయితే రిన్సింగ్ చేస్తారు, రిన్సింగ్ చేస్తే పోతుంది. తర్వాత మీరు వేడి పెట్టి చూడండి తెలుస్తుంది. ప్లాస్టిక్ వదిలేస్తుంది. జిడ్డు ఐటమ్స్ పెట్టుకోకూడదు, మంచినీళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడ వచ్చామంటే బాత్రూములు కడగటం వచ్చేటప్పటికి బాత్రూంలో ఎన్ని తేడాలు ఉన్నాయంటే, ఒకటేమో సింక్, అది దాన్ని ఏమంటారు, నాన్ ట్రాప్ అంటారు ఇక్కడ, అది ఒకటి ఉంది. దాన్ని వాడేటప్పుడు మనం ఏం చేస్తామంటే నోట్లో నీళ్ళు ఉమ్మేయటం అక్కడంతా చేస్తూ ఉంటాం. అవి మనం ఎంత గుంటగా పెట్టినప్పటికీ కూడా కాసిన కూర్చుని దాని చుట్టూ చిందుతాయి. అంటే ఇప్పుడు ఈ నాన్ ట్రాప్ పెట్టినటువంటి దాని శౌచం వేరు, అంటే దాని మలినం వేరు, దానికంటే కొంచెం తక్కువ మలినం దాని చుట్టూ తిరిగినటువంటిది. మిగతా బాత్రూమ్ అంతా అది మళ్ళీ వేరు. మనం కూర్చోడానికి మఠంలో అరుగులు కట్టుకున్నాం. అరుగులు కట్టినప్పుడు అరుగులు పైన ఎట్లా ఉంటుంది, మనం రోజు వాడుకుంటుంటాం కనుక తీరు వేరుగా ఉంటుంది. ఆ అరుగు యొక్క శుభ్రం వేరు, కింద బాత్రూమ్ శుభ్రం వేరు. ఆ తర్వాత అరుగు గోడలు ఉంటాయి, అంటే ఇట్లా అరుగు ఉంటే ఈ గోడ శుభ్రం మళ్ళీ వేరు. ఈ చిందినవి అటు పడచ్చు. మనం స్నానం చేసేటప్పుడు చిందిన నీళ్ళే పడతాయి. రోజు నీళ్లు పెట్టి కొట్టినప్పటికీ కూడా నీళ్లు పెట్టి ఇట్లా కొడతాం కదా, మనకు కడగటం లేదు. ఆ సబ్బు నీళ్ళు అవి పడితే కనుక నీళ్లు కొట్టుకున్నాం, అంతేగాని పడదు. ఇప్పుడు అది కూడా కడుక్కోవాలి. ఆ కడిగేటప్పుడు ఎట్లుండాలి, దేనికి దాని విడిగా ఉంది. అరుగు కడుక్కోవటానికి వేరే బ్రష్, మళ్ళీ ఈ అడుగు గోడలు ఉంటాయి, ఇది ఈ అరుగు లేని చోట ఉంటుంది, ఆ కింద చేసుకోవడానికి ఇంకొక వేరే బ్రష్, లేకపోతే పీచు పెట్టుకుంటారు, నైలాన్ పీచు పెట్టుకుంటారు. నైలాన్ పీచుకి కాస్త సరుకు వేసేసి రుద్దితే పోతుంది. అందులో నైలాన్ టైల్స్ పెట్టుకున్న వాళ్ళైతే టైల్స్ జాయింట్ ఉంటుంది, జాయింట్ దగ్గర మురికి బాగా ఉంటుంది. ఒట్టి సిమెంట్ వేసిన వాళ్ళకి మామూలుగా తొందరగా వెళ్ళిపోతుంది, కానీ టైల్స్ నున్నగా ఉన్నట్టుగా బాగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ టైల్స్ జాయింట్లు ఎర్రగా మురికి బాగా తెలుస్తుంది, మా బట్టకి నల్ల మురికి కూడా తెలుస్తుంది. దానికి వేరుగా ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ బాత్రూమ్ కడగటానికి వేరేది, ఆ బాత్రూమ్ నాన్ ట్రాప్ చుట్టూ తిరగటానికి మళ్ళీ వేరే.
నాన్ ట్రాప్ కట్టడానికి. దీనిలో ఏది ముందుగా చేయాలి, ఏది తర్వాత చేయాలి కూడా ఆలోచన చేయాలి. ముందు దాంతే చేసేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ మాటికి ముందైతే అంత సర్ఫ్ పౌడరో ఏదో నిర్మా పౌడరో ఏదో చల్లేసుకుని ఎక్కడ ముందు చేసుకోవాలో చూడాలి. ముందు దాన్ని చేసుకుంటే నాన్ ట్రాప్ దాన్ని చేసుకుంటే ఆ బ్రష్ని కడిగేసేసి కట్టడానికి మరి మీరు చెప్పుతో నీళ్ళు పోస్తారో లేకపోతే పైప్తో కొట్టుకుని పోస్తారో ఎట్లా పోసినప్పుడు ఆ బ్రష్ కూడా కడిగేయాలి. అవి ఏవి కింద ఉండకూడదు. మన వాళ్ళకి బాత్రూముల్లో మేకులు కొట్టుకొని దాన్ని తగిలించుకోవడం అనేటువంటి తెలివి ఉండదు. దాని విడిగా అన్నీ ఒకచోట పెట్టేస్తారు. ఒకచోట ముట్టుకుంటారు, ఒకచోట పెట్టుకుంటారు. అది లెట్రిన్లు కడగటమే చేత కాదు, అంతా ఒకటే. దానికి విడిగా ఉండాలి. ఏ బ్రష్గా ఆ బ్రష్ విడిగా ఉండాలి. ఆ నేలాన్ని పీసి పెట్టుకుంటే కూడా ఈ గోడలు చేయడానికి మాత్రం నేలాన్ని పీసి ఉండాలి. ఆ గోడలు కూడా ఎంతవరకు నీళ్లు చిందుతాయో అంతవరకు చేసేది వేరే. ఆ పైన కూడా ఇప్పుడు చేయాలంటే దానికి అరుగు బ్రష్ సరిపోతుంది. అరుగు బ్రష్తో లేదు చేత్తోనే అనవచ్చు. బ్రష్ చేస్తే బాగుంటుంది, పీసు ఉంటుంది, నేలాన్ని పీసు ఉంటుంది. అది కూడా విడిగా, ఈ బ్రష్ నేలాన్ని పీసు విడిగా, ఆ నేలాన్ని పీసు విడిగా. అవన్నీ బొమ్మలు వేలాడినట్టు వేలాడు. అట్లా అందుకోవాలి. ఏ తర్వాత ఏది ఉండాలో మనకు తెలియాలి. ఈ బాగా మురికిగా ఉన్నటువంటివన్నీ ముందుకు కడుక్కోవాలి. ఆ తర్వాత మురికి లేనటువంటి తర్వాత, లేదా అసలు నాన్ ట్రాప్లో నీళ్ళు సరిపడి వేయకుండా ముందు బాగా శుచిత అంటే మైల తక్కువగా ఉన్నటువంటి వాటి అన్నింటి ముందు కడుక్కొని ఆ తర్వాత మైల ఎక్కువగా ఉన్నటానికి పడుతుంది. అట్లయినా చేయాలి. ఇట్టించటన్నా కావాలి, అట్టించిన ఎటన్నా కావాలి. అన్నీ ఒకసారి చేసి అంతా ఒకసారి నిండిపోతామంటే ఎట్లా ఉండదు. ఇంకొక విషయం ఎట్లా ఉంటుందంటే గీజర్లు పెట్టుకుంటారు. ఆ గీజర్ పెట్టుకుంటే మేము ఒక చోట నెల్లూరులో ఆశ్రమంలోనే చూసాం. గీజర్ స్విచ్ బయట ఉంటుంది, గీజర్ లోపల. మరి లోపల వాడికి తెలియదు. ఆ గీజర్ వేసి గంట సేపు పెట్టాడు. ఎంత కాలుతుంది, వేడికి ఉంటుంది. ఆ వేడికి దాన్ని ప్లాస్టిక్ బకెట్లో నీళ్లు పట్టుకుంటారు. ప్లాస్టిక్ బకెట్లో 55 డిగ్రీల సెంటీగ్రేడ్ తర్వాత అది కరిగిపోతుంది. పాలిథిన్కి మెల్టింగ్ పాయింట్ ఇంజెక్షన్ మోల్డింగ్ చేస్తారు 55 డిగ్రీ సెంటీగ్రేడ్. అది అంత వేడి నీళ్ళు దానిలోకి వస్తే నీళ్లు బాగా బాయిలింగ్ పాయింట్ అది వచ్చిందంతా 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అంత పైన ఉంది. అయినా నీళ్ళు పడతారు. ఆ నీళ్లు పట్టుకొని ఆ నీళ్ళు పోసుకుంటారు. ఇట్లా శుచి అయిన తర్వాత మళ్ళీ మారు శుచి చేసుకొని సరిగ్గా చేసుకోవటం అనేది వాళ్ళ లోకంలో తెలియదు. అట్లా కాకుండా గీజర్ ఉంటే ఎట్లా ఉండాలంటే బయట ఒక స్విచ్ ఎందుకు పెట్టుకుంటారంటే లోపల వాళ్ళు ఆఫీస్ పోతే తెలియకపోతే అది అట్లా కాల్తూనే ఉంటుందని చెప్పి బయట పెట్టుకుంటారు. బయట ఒకటి పెట్టుకొని దానికే స్విచ్ లోపల ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఎట్లుండాలంటే ఒకసారి స్విచ్ వేస్తే మనం షవర్, ఆ షవర్కి కనెక్షన్ దానికి ఆ నీళ్లు దానికి వస్తే మనకు ఒంటి మీదకి ఎంత పడుతుందో అంత వేడికే పెట్టాలి. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలి. స్నానం రిటర్న్ పోయి వచ్చిన తర్వాత ఒకసారి వేస్తే నువ్వు నోరు కడుక్కునే లోపల వేడి నీరు అది దాంతో పోసుకో. ఆ తర్వాత వేడెక్కేటప్పటికి మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి ఆ తర్వాత మన సబ్బంతా రుద్దుకుని చేసేటప్పుడు మళ్ళీ పోసుకునేటప్పటికి వచ్చేటప్పటికి అప్పటికి ఆ నీళ్లు వేడిగా ఉంటాయి. ఇంకా అది ఎంత ఉంటుందంటే మహా అయితే 2 నిమిషాలు. ఎండాకాలం వేసుకోం. మహా చలికాలం ఉంటే కూడా 2 నిమిషాలు 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. అంతకన్నా ఉంటే మళ్ళీ ఒంటి మీద పడదు, పోసుకోలేము. ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసిన తర్వాత అంతప్పుడు మళ్ళీ వేడి నీళ్ళు పోసుకుంటూ ఉంటే సబ్బంతా కడుపుని పోసుకుంటే మళ్ళీ వేడి నీళ్ళు అయిపోతాయి. మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇంకోసారి
ఈ మాట మళ్ళీ మారినీళ్ళు పోసుకుని మళ్ళీ పోసుకునేప్పుడు ఒకసారి మళ్ళీ ఆ స్విచ్ ఆన్ చేసుకొని మళ్ళీ వేసుకుంటే అయిపోతుంది. అంటే మహా అయితే 5 నిమిషాలు వేసుకుంటే మనకు సరిపోతుంది. అటువంటిది వేసి పెట్టుకుంటారు. అట్లాగే బాయిలర్లో నీళ్లు పట్టుకున్నట్టుగా ఏమైనా రోజులు బాయిలర్లు ఉండేవి. ఆ బాయిలర్లో మంట పెట్టి చేసి నీళ్లు పట్టుకున్నట్టుగా అట్లాగే వేసి పెట్టుకుంటుంటే అంటే ఒకడు గోవు వచ్చే స్నానాలు చేస్తారు. ఇది కరెంటు కాదు, ఏది ఉంటుంది. చాలా ఏదైనా తెలివితో పనిచేయాలి. శుచి అనేది ముందు విషయం. ఏదైనా సరే శుచి అంటే బయట మురికి, దాని మురికి అంటారు. శుచి అంటే మురికిని గ్రహించే తన స్వరూపం శుచి. బయటది మురుగు, దాన్ని మురుగు యొక్క తేడా గ్రహించడం తనకి శుచి. శౌచం అంటే తాను గ్రహించి తన మనస్సుకు ఇచ్చినటువంటి జ్ఞానము శౌచం, స్నానం. మనస్సుకు ఇచ్చినట్టు జ్ఞానం స్నానం. కానీ ఒట్టి స్నానం చేసామంటే 2 చెంబులు నీళ్ళు పోసుకొస్తాడు. నెత్తికి పోసుకోవాలని నెత్తికి పోసుకుంటాడు, తుడుచుకోవాలని తుడుచుకుంటాడు. ఒంటి మీద అంతా జిడ్డు ఉంటుంది. ఆ జిడ్డు అంతా ఏం చేస్తాడు? ఆ తుండు కూడా పూస్తాడు. తల స్నానం చేసినా కూడా రుద్దుకోరు. తల స్నానం చేస్తే ఇప్పుడంతా షాంపూలు వచ్చిన సీకాయ పొడి అంతా ఉండేవాడి, లేకపోతే సబ్బీసులు ఉంటాడు. ఆ చేసిన తర్వాత కూడా జిడ్డు వదలదు, అసలు చెమట జిడ్డే వదలదు. ఒక రోజంతా ఉండి మన్నాడు స్నానం చేసినప్పుడు తలకు సబ్బు పెట్టి ఈ గుండెకి పెట్టి రుద్దుకుంటే కూడా తర్వాత నీళ్లు పోసినప్పుడు జిడ్డు తెలుస్తుంది. చేతికి జిడ్డు ఎప్పుడు చేతికి జిడ్డు తెలుస్తుంది. తల వరకు ఇదంతా అట్ట ఉండదు. తలకి మళ్ళీ ఇంకో పాటి పట్టుకుని 2 మాట చేస్తే కానీ ఆ జిడ్డు వదలదు. అదంతా ఎక్కడుంది కనుక తలస్నానం చేయాలని తలంటి పోసుకోవాలని చెప్పి ఇంత నూనె పోస్తారు. దాన్ని తల్లండి ఎంత నూనె పోస్తారు. అసలు చాలా తప్పు. రోజు తలస్నానం చేయాలి. తలకి నూనె రాసుకోవటం అన్నటువంటి దరిద్రం ఉండకూడదు. అక్కర్లేదు. ఇది మనిషి కల్పించుకున్నటువంటి అనారోగ్యం. మనిషి అనారోగ్యం కల్పించుకుని చేస్తాడు. రోజు తలకి స్నానం చేస్తుంటే అంత జిడ్డు పోయాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆ జిడ్డంతా పోసుకుంటాడు. ఆ జిడ్డంతా తలకాయ దానికి పడుకున్నప్పుడు దిండు కావాలి, పరుపు కావాలి. ఆ దిండు పోస్తాడు తలకాయదంతా. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాడు? వాషింగ్ మిషన్లో వేస్తాడు. మళ్ళీ కనుక శౌచి గురించి బాగా అర్థం చేసుకోవాలి. మనిషి పుట్టులో బయటదేమో మురుగు అంటే వాసన వస్తుంది. ఆ బయట మురుగు ఎట్లా వాసన వస్తుందో అట్లాగే తను దాని ఎందుకు తెలివి పెట్టాడు సరే. ఆ తెలివి వాసన వస్తుందని మనం తెలియాలి. మురుగు వాసన ఎట్లా వస్తుందో, అది తింటే అది సోకితే ఇన్ఫెక్షన్ ఎట్లా వచ్చింది అంటున్నాము. ఈ మాట ఎవరంటున్నారు? నేను అంటున్నాను. నాకెడ తెలుసు? నా తెలివిని ప్రయోగం చేసి అంటున్నాను. ఇప్పుడు ఆ మురుగు ఇన్ఫెక్షన్ అనే తెలివి మురుగుకుందా? నా దగ్గర ఉందా? నా తెలివి నాకు ఎక్కడ తెలుస్తుంది? నా దగ్గర తెలుసుకున్నటువంటిది నాలో తెలుసుకుని అక్కడ చెప్పారు. ఇది మరి నాలో తెలుసుకుని గుర్తించి చెప్పింది మనం గుర్తించదు వాళ్ళే. అది మురుగు ఎట్లాగో మనస్సుకి మురుగు. దాన్ని గుర్తించలేకపోతే గుర్తిస్తే గుర్తించినటువంటిది, గుర్తించకపోతే గుర్తించనటువంటిది. ఆ తేడా ఎట్లా ఉంటుందో గుర్తించండి. మురుగు గుర్తిస్తే శుభ్రం. తన మనసులో గుర్తిస్తే బయట సరిగ్గా చేస్తాడు. అంటే బయట సరిగ్గా జరగలేదంటే లోపల మురుగుగానే ఉంది. అనాత్మ కాటం, ఈ ఇన్ఫెక్షన్. కరోనా కంటే పెద్ద ఇన్ఫెక్షన్. కరోనా రేపంతా వ్యాక్సినేషన్ చేసి తీసేస్తారంట. ఏం చేస్తారు అని రేపు నవంబర్ లోపల అయిపోతుందని కొంతమంది అంటున్నారు. ఇంకా అవి ఇప్పుడు ఏం పోతే 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఇట్లాగే ఉంటుంది అంటున్నారు కొంతమంది. అందరిలో కరోనా ఉంది ఇప్పుడు అని అంటున్నారు. అందరిలో ఉంది ఇప్పుడు. కానీ మనం ఇమ్యూనిటీలో అని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అట్లాగే ఆ కరోనా ఎందుకని కరోనా ఉంది, చచ్చిపోయిన తర్వాత ఒక్కసారి శవంలో తగలబెడితే పోతుంది. అంత మురికి మనం దృష్టిలో. చచ్చిపోయినా పోనటువంటిది కరోనా ఉంది. మనకు బుద్ధిలో దోషం. అది ఏం చేస్తుంది? మళ్ళీ జన్మెత్తాలి, మళ్ళీ పుట్టాలి.
పుట్టితే ఏం చేసావు, ఏం ఘనకార్యం చేసావు, ఏం ఘనకార్యం చేయాలి, ఏం తీసుకురా, ఏం తీసుకోలే. మళ్ళీ పుట్టకుండా చేసుకోవాల్సడానికి ఏం కావాలంటే ఇట్లా బయటది ఎప్పుడు కూడా తన బుద్ధికి ఉపమానం. తన బుద్ధినే బయట ప్రయోజనం చేస్తున్నాడు కనుక బయట దోషం కలిగిందంటే ఇది. అట్లాగే మా మఠంలో బడి పిల్లలు చెప్పినప్పుడు చెప్పేవాళ్ళం, బలపం విరిగింది అంటే బుద్ధి విరిగింది అన్నమాట. బుద్ధి విరగకుండా బలపం విరగదు. దేహానికి ఏం జరగదు, బయట ఏం జరిగినా సరే ముందు బుద్ధి చెడితే బయట చెడుతుంది, బుద్ధి చెడకుండా బయటది ఏమి చెడదు. అర్థమైందా? ఆ బుద్ధిది కనిపించకుండా చేసేవి కొన్ని ఉంటాయి, కనిపించి చేసేవి కొన్ని ఉంటాయి. అది ఇంకెప్పుడన్నా మళ్ళీ చెప్పుకుందాం. ఓం.